అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కలల నీడలు ఆఖరి భాగం విందాం. రచన ఎం పార్థసారథి గారు. మరి ఆఖరి భాగంలోకి వెళ్దామా? భోజనాలు అయ్యాక కాంతం కాసేపు నడుం వాల్చి లేచింది. సాయంత్రం డాబా మీద కూర్చుని కాఫీ తాగుతూ లింగమూర్తి డాలీతో ఆడుకున్నాడు. కాంతం వాళ్ళనే చూస్తూ పత్రిక తిరగేస్తూ నిల్చుంది. సడన్గా లింగమూర్తి డాలీని గుండెలకు హత్తుకుని కంటనీరు పెట్టుకున్నాడు. కాంతం విస్మయంగా చూసింది. కాంతం, నీ దృష్టిలో నేను చెడ్డవాణ్ణి కదూ అంటూ బావురుమన్నాడు. కాంతానికి ఏం చేయాలో తోచలేదు. అదేమిటి మావయ్య అలా మాట్లాడతావు కొత్తగా అంది. ఆమెకు దడ మొదలైంది. మామయ్య ఏడవటమే, అతన్ని ఓదార్చాలన్న భయమే. నా భార్య ఎలా ఉందో అడగవే. కాంతం మౌనం. అవును కాంతం, నేను చెడ్డవాణ్ణి. చెడ్డవాళ్లకు దూరంగా ఉండాలని చిన్నప్పుడు చెప్పలేదు నీకు? చెడ్డవాళ్ల బాగోగులు ఎవరూ తెలుసుకోనక్కర్లేదు. అందున నాలాంటి వాణ్ణి ఇంటికి రానివ్వటమే గొప్ప. మావయ్య, కాంతం తనకు తెలియకుండానే కేకేసింది. అతడి భుజం మీద వాలి తలని మురుతూ ఇక ఆపుకోలేని కన్నీరు ధారకట్టగా, మావయ్య, నువ్వు అలా మాట్లాడద్దు. నాతోనా ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నేను నీకు తెలిసిన పాత కాంతాన్నే మావయ్య. నేనేమీ మారిపోలేదు. నువ్వెప్పుడు నాకు నా మావయ్యవే. నీ చేతుల్లో పెరిగాను. నువ్వు చెప్పిన చదువు నేర్చుకున్నాను. నీకు తెలియని కోపతాపాలు ఏమీ లేవు నాకు అంది కాంతం. ఒక్క ఉత్తరం లేదు, కబురు లేదు. ఇన్నాళ్ళు నేను చచ్చానో బతికానో కూడా ఎవరికీ పట్టలేదు. కాంతం నేరస్తురాల్లాగా తలంచుకుంది. రావద్దనే అనుకున్నాను. నేను కూడా మనస్సు రాయి చేసుకుని ఉండిపోదామనుకున్నాను. ఎందుకీ బతుకు? నా వాళ్ళు, నా కాంతం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని కాదు ఇన్ని చేసింది. మీ అమ్మ మంచాన పడి ఉంటే నిన్నింత దాన్ని చేసింది ఎందుకే? కాంతం తనను తాను సంభాళించుకోలేకపోయింది. లింగమూర్తి గుండెల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ, వద్దు మావయ్య, అలా మాట్లాడకు. నేను చచ్చిపోతాను మావయ్య. నా డాలీ మీదొట్టు. నీ గురించి నేనేమీ చెడ్డగా అనుకోలేదు. ఆ రోజున జరిగినవన్నీ చూస్తే భయం వేసింది మావయ్య. తర్వాత ఆయన కూడా నీకు ఉత్తరం రాయొద్దన్నారు. నువ్వు నా మీద కోపం పెట్టుకోవద్దు మావయ్య అంది. లింగమూర్తి ఆమె వీపు తట్టి ఓదారుస్తూ, ఊరుకో కాంతం, ఏదో ఉద్రేకంలో అలా మాట్లాడాను. ఏమీ జరగలేదు, అంతా క్షేమమే. ఊరుకో, పద కిందకెళ్దాం. ఈ చలిగాలి పిల్లకు మంచిది కాదు, పద అంటూ ఓ చేత్తో పిల్లనెత్తుకుని మరో చెయ్యి కాంతం భుజం మీద వేసి మెట్లు దిగాడు. భోజనాల తర్వాత చాలా రాత్రి దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. ఆ రోజు అది ఇక్కడ పడి నడ్డి విరగ్గొట్టుకుందా అంతే. అప్పటి నుంచి పక్క మీద నుంచి లేస్తే ఒట్టు. ఇదిగాక దానికి డయాబెటీస్. ఇంకా మానుతుందా ఏమన్నానా? మొదటి నెల రోజులైతే నరకమే అనుకో. నానా అవస్థాబడి షుగర్ కంట్రోల్ చేశాక కానీ కాస్త అయినా పరిస్థితి మెరుగుపడలేదు. అయినా దానికి జిహ్వ చాపల్యం. అన్నం తినకుండా ఉండలేదు. కొన్నాళ్ళైతే నేను నా ప్రాక్టీస్ కూడా మానేసి మిగతా వ్యవహారాలు మానుకుని దానికి సేవ చేశాను. అది లేవలేదా? అన్ని పనులు పక్క దగ్గర నేనే చేయాలి. ఏ పని మనిషిని అడిగినా ఆ పనులు చేయనంటుంది. చూసుకో నా పని. వారానికి ఒకసారి వెళ్ళి మీ అమ్మ ఆరోగ్యం చూసి రావాలా? ఇక్కడ దీన్ని చూసుకోవాలా? మందు ఖర్చులకి పొట్ట గడవడానికి అయినా 4 రాళ్ళు సంపాదించుకోవాలా? నాకు నిజంగానే 24 గంటలు సరిపోలేదంటే నమ్ము. ఓ పార్టీ లేదు, ఒక సరదా లేదు, స్నేహితులు లేరు. రాత్రి 12 దాటింది. చలికి తలుపులు కిటికీలన్నీ పెట్టేశారు. కాంతానికి నిద్ర కళ్ళు పడ్డాయి. కానీ లింగమూర్తి కథనం మధ్యలో ఆపేయలేని సస్పెన్స్ కథలా సాగుతోంది. మాట మాటకి కాంతానికి అతడి మీద జాలి, ఆప్యాయత. ఇంత క్రూరంగా ప్రవర్తించిన తన మీద కోపం, కక్ష, పశ్చాత్తాపం. తను ఏం చేసి అతనికి స్వాంతన కలిగించగలదు? తన కోసం అంత కష్టపడ్డ మనిషి ఈ ఏడాది పొడుగున ఎంత మనస్తాపంతో, ఇక్కట్లతో, ఇబ్బందులతో గడిపాడో. గుండెల్లో నొప్పిలాగా మొదలైంది. వెక్కిళ్ళొచ్చి కన్నీరు కారింది. చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ, మావయ్య, నన్ను క్షమించు. నేను చాలా చెడ్డదాన్ని మావయ్య. నా స్వార్థమే చూసుకున్నాను తప్ప నువ్వెంత బాధపడతావు అనేది నేను ఆలోచించలేదు అంది. లింగమూర్తి గబుక్కన లేచొచ్చి 2 చేతులతోనూ ఆమె వీపు నిమురుతూ, ఊరుకో కాంతం, నిన్ను ఏడిపించడం నా ఉద్దేశం కాదు. రాత్రి అయింది, పడుకోయిగా. మిగతాది రేపు మాట్లాడుకుందాంలే అన్నాడు. ఇక ఉదయం కాఫీ టిఫిన్లు అయ్యాయి. లింగమూర్తి కాసేపు పేపర్ తిరగేసి పక్కన పడేశాడు. కాంతం స్నానం చేసి అలంకరించుకుని వచ్చి కూర్చుంది. పని మనిషి డాలీని ఆడించుకోవటానికి తీసుకెళ్ళింది. వాళ్ళకి చెప్పుకోవాల్సిన కబుర్లు ఇంకా ఎన్నో మిగిలిపోయినట్టుగా ఉంది.
పని మనిషికి 150 రూపాయలు. ఆ చిన్న ఊళ్ళో పని మనుషులు 10 రూపాయలు ఇస్తే కళ్ళకద్దుకుని అంట్లు తోమి బట్టలు ఉతికి లంకంతా వాకిలు ఉడిచి కళ్ళాపి జల్లి పెడతారు. అలాంటి ఊళ్ళో పని మనిషికి 150 కాంతం. అయినా అలాంటి పనులు చేయాల్సి వచ్చినప్పుడు వాటికి డబ్బు లెక్క కట్టలేములే. ఒక నెల్లాళ్లుగా నాకు కాస్త తీరిగ్గా ఉంది ఆ పని మనిషి పుణ్యాన. కానీ లింగమూర్తి ఆగాడు, తల వంచుకున్నాడు. కాంతం మంత్రముగ్ధురాల్లా వింటోంది. ఏమిటి అని అడిగినా ఎక్కడ కథ పట్టు తప్పుతుందో అన్నట్టుగా ఆమె మాట్లాడలేదు. కళ్ళు లింగమూర్తి మొహం మీదే కేంద్రీకరించారు. ఆ వైరాగ్యం, మాటల్లోని నిరాశ, జీవితంలో ఇంకేమీ మిగల్లేదు అన్నట్టుగా మధ్య మధ్య నిట్టూర్పు, తలెత్తకుండానే తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా లింగమూర్తి చెప్పుకుపోయాడు. ఇక నేను వెళ్ళిపోతాను. అసలు ఈ పరిస్థితిలో ఇక్కడికి రావటమే పొరపాటు. మూర్ఖత్వంతో మనుషులు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. దాని ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. మళ్ళీ నా భార్యతో నేను సుఖంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ నాకు ఆ యోగ్యం లేదు. డాక్టర్ చెప్పాడు, షుగర్ కంట్రోల్ కాకపోవటం వల్ల వేరే కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి. ఈ ఇంజెక్షన్లతో, మందులతో, పత్యాలతో ఆమె శరీరాన్ని ఇంకెన్నాళ్ళు హింసిస్తాం. ఈ చివరి రోజుల్లో ఆమె కోరింది తిననివ్వండి అని. నేను కూడా వస్తాను పదమావయ్య, అత్తయ్యను ఒకసారి చూసి వస్తాను. వద్దు కాంతం, వద్దు. నువ్వు అలాంటి దృశ్యాలు చూడొద్దు. మీ అత్తయ్య ఇదివరకు ఉన్నట్టుగా ఉందనుకుంటున్నావా? ఇప్పుడు అది చిక్కి సగం అయింది. జుట్టు ఊడిపోయింది, కళ్ళు వాచిపోయాయి, కాళ్ళు కూడా. నువ్వు ఇప్పుడు దాన్ని చూస్తే భయపడతావు. పైగా మీ ఆయన నిన్ను ఉత్తరబే రాయొద్దన్నాడేమో. మరి ఏకంగా నా వెంటొస్తే ఊరుకుంటాడా? పర్వాలేదు, నేను ఆయనకి చెప్తాను. నువ్వు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోవద్దు మావయ్య. నీ కష్టాలకు నిన్ను వదిలేసి నేను సుఖంగా నిశ్చింతగా ఎలా ఉండగలను? లింగమూర్తి విషాదంగా నవ్వి ఆమె చేయి నిమురుతూ, నీ మనసు నాకు తెలుసు కాంతం, నీకు నేనంటే అంత ప్రేమ ఉన్నది చాలు అన్నాడు. ఆ మాటలకు కాంతానికి కన్నీరు ఆగలేదు. లింగమూర్తి ఆమెకు దగ్గరగా జరిగి కన్నీరు తుడుస్తూ, కాంతం, నువ్వు కంటనీరు పెట్టద్దు. నాకే అవసరం ఉన్నా నిన్ను అడుగుతానుగా. నువ్వు అలా అనుకోకు. నన్నింత అభిమానంగా చూసుకుంటున్నావు. నిన్ను ఇంకేం అడగనే కాంతం. నన్ను ఇష్టపడి నా కోసం ఏమైనా చేయగల ఒక మనిషి ఉందని తెలిసాక ఇంకా నాకేమీ కష్టం కాంతం. నువ్వు ఇదంతా ఇంకా సాగదీసి మీ ఆయన దృష్టిలో కూడా చెడ్డదాని వైపోకు. కట్టుకున్నవాడిని ఈ చేతులతోనే దాన్ని సాగనంపి వస్తాను. ఒక్కొక్కసారి జన్మ అత్యంత హీనంగా ఉంటుంది. దానికి పుట్టింటి వాళ్ళు కూడా ఎవరో మిగలలేదు. అది పోతే నాకు ఈ లోకంలో ఎవ్వరుండరు, నువ్వు తప్ప. ఆ ఊరితో ఇంకా రుణం తీరిందేమో. ఆ ఇల్లొక్కటి ఉంచుకొని పొలాలు, తోటలన్నీ అమ్మేస్తాను. అవన్నీ నేను ఎక్కడ చూసుకోను కాంతం. ఏదో తెలిసిన వాళ్ళు ఉన్నారు కనుక ఉదర పోషణ కోసం కాసంత ప్రాక్టీస్ చేసుకుంటాను. నిన్ను, నీ కూతుర్ని చూసుకుంటూ ఉండిపోతాను. కాంతానికి ఆ మాటకు కరిగిపోతున్నట్టుగా ఉంది. క్రమంగా తన చుట్టూ ఉన్న ప్రపంచం, ఆ ఇల్లు అన్నీ మాయమైపోయి తను, తన మామయ్య మాత్రమే ఎవరూ అందుకోలేని ఒక సుదూర ద్వీపంలో ఉన్నట్టుగా, తానేమో క్షతగాత్రుడై వచ్చిన అతడి శారీరక మానసిక గాయాల్ని మాంచి ప్రేమ, స్వాంతన వాక్యాలతో ఉల్లాసపరిచినట్టుగా ఊహించుకుంది. కానీ ఆమె ఊహల్ని భూమి మీదకి లాగి లింగమూర్తి, ఈ మధ్యాహ్నం బస్కు వెళ్తాను కాంతం, నువ్వేం కంగారు పడకు. ఎన్నాళ్ళైనా సరే అంతా ముగించుకుని వస్తాను. ఎట్లాగో నువ్వు కూడా మీ ఆయన దగ్గరికి వెళ్ళొస్తావేమో. పెళ్ళయ్యాక మొదటిసారి వెళ్తున్నావు. స్వామికి కళ్యాణం చేయించమని చెప్పు మీ ఆయనతో. ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చింది. ఇంట్లో మహాలక్ష్మి పుట్టి పారాడుతోంది. అతడు దేవుళ్ళో నమ్మకం లేదు గీదంటాడేమో. నువ్వు దేన్ని పట్టించుకోకు. దేనికి అదే ఉంటుంది. నువ్వు మాత్రం కళ్యాణం చేయించాలి. మరో ప్రమోషన్ వస్తుందని చెప్పు. త్వరలో గోపాలకృష్ణుడు కూడా ఇంట వెలుస్తాడు. సరే కానీ పద, స్నానం చేసి భోంచెద్దు కానీ మళ్ళీ ప్రయాణం హడావిడిలో ఆకలి లేదంటావు అంటూ లేచింది కాంతం. ఇక హరి నుంచి ఉత్తరం వచ్చింది. అర్జెంటు పని మీద బెంగళూరు వెళ్తున్నట్ట. మధ్యలో తీరిక చిక్కేటట్లేదు. ఈసారి ఒక వారం రోజులు సెలవు పెట్టి దేవిని ప్రసన్నం చేసుకుంటానని రాశాడు. అనుకున్న కళ్యాణం చేయించలేకపోతున్నామే అని మనస్సు కాస్త చివుక్కుమన్నా భర్తని ఇప్పుడు అప్పుడే చూడవలసిన అవసరం లేనందున కాస్త బెంగ తగ్గింది. తన విచారాన్ని, దుఃఖాన్ని అతనితో పంచుకోలేదు. దైన్యంగా ఉన్న తన మొహాన్ని చూసి అతడు అలా ఉన్నావే అని అడిగితే ఏం చెబుతుంది? కొద్ది రోజులు గడిచాయి. లింగమూర్తి నుంచి ఏ సమాచారం లేదు. తల్లికి రాసిన ఉత్తరానికి కూడా జవాబు లేదు. జీవితంలో తమాషాగా ఏదో మలుపు వచ్చినట్టుంది. తన ఏకాంతాన్ని భర్త తీర్చలేడు. ఆఫీస్ పనులతోనే తలమునకలుగా ఉన్నాడు. ఇక తన గురించి ఆలోచిస్తాడా ఎప్పుడైనా? అసలు ఇన్ని రోజులు తన నుంచి దూరంగా ఉంటున్న మనిషి బుద్ధిగా ఉంటున్నాడని ఎలా నమ్మటం?
ప్రతి కోరికకి ఒక ఖరీదు ఉంటుందట అనేవాళ్ళ మాటి మాటికి జ్ఞాపకం వస్తుంది. తనేం ఖరీదు చెల్లిస్తుంది, మా మామయ్య ఏం ఖరీదు చెల్లించాడు. విషాద సమయాల్లో వైరాగ్య భావన కలగటం సహజమే, కానీ తన వాళ్ళు ఉన్నారని చెప్పని తెలిసినప్పుడు అందులోనూ కొంత ఊరట. కాంతం మనసు విరహంతో నిండింది. భర్తకు దూరం, తనెంతో ఇష్టపడే మావయ్య నుంచి దూరం, తల్లిని గురించిన వార్త కూడా తెలియదు, భరించలేని ఒంటరితనం, చేయవలసిన పనంటూ చేతిలో ఏమీ లేకపోవటం, ఎడతెగని ఇంతకాలంతో ఏం చేసుకోవాలో తెలియక పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. ఆ క్షణంలో ఎవరినైనా తీవ్రంగా ప్రేమించడానికైనా ద్వేషించడానికైనా ఏమైనా ఒక్క క్లూ దొరికితే ఆమె మనసెంతో తేలిక. సరిగ్గా ఆ సమయంలో ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఎవరో రామారావట, మావయ్య వాళ్ళ ఊరి నుంచే పోస్ట్ చేశారే అనుకుంది కాంతం ఉత్తరం. సూర్యకాంతం గారికి. లింగమూర్తి నరరూప రాక్షసుడు సంవత్సరంగా భార్యకు వైద్య సహాయం అందించకుండా హింసించాడు. ఈ సంవత్సరంలో ఆమెను ఎవరూ చూడలేదు, ఎవరిని వాళ్ళింట గుమ్మంలోనికి కూడా రాలేవలేదు. బయటకు వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి మరీ వచ్చేవారు. కొన్నిసార్లు రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా తాగుతూ పేకాట సమావేశాల్లో గడిపేవాడు. లింగమూర్తి ఆమెను ఊరు తీసుకొచ్చిన మొదటి రోజు డాక్టర్గా చూపించారు. ఇలాంటి కేసుకి హైదరాబాద్లో ఏమన్నా ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఇక్కడేం చేయలేమని చివాట్లేశాడు. డాక్టర్ ఏమైనా తనకు తెలిసినంత వరకు ఇంకా ఈ జన్మకు ఆమె లేచి కూర్చోలేదని, జీవితాంతం ఆమెను మంచం మీద పడుకోబెట్టి సేవ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. అదే మొదటిసారి ఆఖరిసారి ఆమెను డాక్టర్కు చూపించడం. రోజుల తరబడి ఆహారం లేక, విరిగిన తొంటి చికిత్స లేక, సేవ చేసేవాళ్ళు లేక ఆమె ఇన్నాళ్ళు ఎలా బ్రతికిందనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలాగైతేనే నిన్న ఉదయం ఆమె ప్రాణం విడిచిందని లింగమూర్తి చెప్పాడు. మేము నమ్మక తప్పలేదు. అవసరమైన వాళ్ళందరికీ డబ్బులు ముట్టజెప్పి అతడు ముందే ఇది పోలీస్ కేసు కాకుండా జాగ్రత్త పడ్డాడు. లింగమూర్తికి మీరు సమీప బంధువులని, తరచుగా మీ ఇంటికి వస్తుంటాడని ఒకసారి అతన్ని ముభావంగానే విన్నాను. అందువల్ల అతడి ఈ స్వభావాన్ని తెలుసుకుని ఇక ముందైన వ్యవహారాల్లో అతడితో జాగ్రత్తగా మసలుకోవాలని మీ నుంచి ఉత్తరం రాశాను. ఇక అసహ్యంతో కాంతం ఉత్తరం నలిపేసింది. ఆమె ఆలోచనలు అదుపు తప్పి 1000 దిక్కులు ప్రమాణం చేశాయి. రామారావు తప్పకుండా దొంగ పేరే ఉండాలి, అతడికి మామయ్య చాలా విషయాలు చెప్పుండాలి, అత్తయ్య గురించి కూడా అతడికి కొంత తెలుసుంటుంది, లేదా ఆవిడే ఇదివరలో అతన్ని ఏమైనా చెప్పుండొచ్చు అతడికి. ఈ రామారావు తన భర్తకు కూడా రాయలేదని ఏమిటి అందులో ఇంకేమి రాశాడో, లేదా ఇది భర్తే రాశాడా రాయించాడా? అయితే ఆయనకి ఇంకా ఎక్కువ తెలుసుండాలి. ఇక డిప్యూటీ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా 5 ఏళ్ళు అనన్యమైన సేవ చేసిన హరి వీపు తట్టి మేనేజ్మెంట్ ప్రభువులు మరో మెట్టు పైకెక్కమన్నారు. కానీ గిట్టని కొందరు హరి ప్రమోషన్కు వేరే కారణాలను చూపించారు. ఉదాహరణకి 5 ఏళ్లలో ఆ సంస్థ విపరీతంగా పెరిగిపోయింది. 500 సీట్లున్న 500 సిబ్బంది ఇప్పుడు 1500 సిబ్బంది అయింది. వ్యాపారం 4 గింతలు పెరిగింది. దేశం అంతటా ఉన్న సంపూర్ణ కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర కార్యాలయంలో ఉన్న అధికారులు మారారు. దాంతో ఆమె కూటమిలోని ముఠాలు వాళ్ళ దయా వీక్షణాలతో ఆశీస్సులతో మాత్రమే ప్రాంతీయ కార్యాలయాల్లో ఉండే ఇతర అధికారులు మారారు. ఇదొక వ్యాఖ్యానమైతే మరికొందరు మరోలా చెప్పారు. ఇన్స్పెక్టింగ్ విధులను నిర్వర్తించే హరి ఆఫీస్ పనుల్లో అవసరమయ్యే అనేక రిజిస్టర్లు, ఫామ్స్, పద్ధతులు ఇవన్నీ ఉపయోగించే సిబ్బంది విధుల్లో మార్పులు చేర్పులు ఎక్స్ట్రా చాలా సూచించాడు. ఇన్స్పెక్టర్గా అతడు ఆలోచనలు అమలు చేయక తప్పదు. కానీ ఆ సూచనలను అమలు చేస్తే కొన్ని రకాల సదుపాయాలను సులువుగా అక్కడక్కడ చిల్లర మల్లరగా కాసిన డబ్బులు చేసుకోవడానికి అలవాటు పడ్డ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఇక పై అధికారులు హరికి ఏదో మంచివాడని, బుద్ధిమంతుడని ప్రమోషన్ ఇచ్చారే తప్ప ఇతడు ఇంత శ్రద్ధ తీసుకుని సంస్థ కార్యకలాపాలను అడ్డదిడ్డం చేసేటన్ని సవరణలు సూచిస్తాడు అనుకోలేదు. అతడికి ముందర ఎందరో ఇన్స్పెక్షన్లు చేశారు, కానీ ఇలాంటి క్రూకెడ్ మైండ్ ఎవరికీ లేదు అనుకున్నారు. మరి ఇలాంటి గడుగ్గా నోరు మోయించాలంటే ఓ మంచి ఉపాయం మరో ప్రమోషన్ ఇచ్చి అక్కడి నుంచి తప్పించడం. మేనేజ్మెంట్ సరిగ్గా అదే పనిచేసింది.
ఇన్స్పెక్షన్ విభాగాన్ని డి పరిపాలనా శాఖకు అక్కడి నుంచి ఇక్కడికి బదిలీ చేశారు. ఉన్నతాధికారుల సమస్యలను పరిష్కరించే పద్ధతుల్లో ఇదొకటి. ఇక ఆఫీసులో సిబ్బంది పెరిగినప్పుడే ప్రారంభమైంది మరో సమస్య. 3 రెట్లు పెరిగిన సభ్యులతో అక్కడ కార్మిక సంఘం బలం పుంజుకుంది. సీనియర్ సభ్యులు తమలో తాము గొణుక్కుంటారు. ఇక ఈ కాలం కుర్రాళ్ళు వీళ్ళేం గుమస్తా పనిచేస్తారు, అధికారులంటే గౌరవం లేదు అని ఒళ్ళొంచి పని చేయాలి అనే స్వభావమే కాదు, ఎంతసేపు కాఫీలు, టిఫిన్లు, క్రికెట్లు, కామెంటరీలు, సినిమా కబుర్లు, ఆఫీసర్ల దృష్టిలోంచి పేరు తీసుకోవాలనే ఉద్దేశమే లేదు. పెద్ద చిన్న వ్యత్యాసం లేదు అసలు ఆ అమ్మాయికి. అలా అంటూ కోవటంలో వాళ్ళకి కాస్త పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. జీవితం అంతా గానుగిద్దులా పనిచేశాం మేము, పైలా పచ్చిసుకు తిరుగుతారు వీళ్ళు. అప్పుడు మమ్మల్ని 5 నిమిషాలు లేట్ వచ్చినందుకే తిట్టేవాళ్ళు ఆఫీసర్లు. ఇక్కడ వీళ్ళు రోజంతా తిరిగి వస్తే మాత్రమే చేయగలుగుతున్నారు వీళ్ళు. అప్పుడు మమ్మల్ని 5 నిమిషాలు లేట్ వచ్చినందుకే తిట్టేవారు. ఇప్పుడు రోజంతా ఊరు తిరిగి వస్తే మాత్రం ఏం చేయగలుగుతున్నారు అని. ఈ మార్పు రాజకీయ, ఆర్థిక, సాంఘికమైన అనేక పరిణామాల ఫలితం. యాజమాన్యం దృష్టిలో అల్లరి మొక్కగా పరిగణించబడే ఈ 1500 మంది సత్యమూర్తి సైన్యం బలమైన బలమైన ఆ యూనియన్ని విచ్ఛిన్నం చేయాలని మేనేజ్మెంట్, ప్రత్యర్థి రాజకీయ పక్షాలు కూడా కలిసి వేసిన ఎత్తుగడల నుంచి జాగ్రత్తగా రక్షించుకున్నాడు సత్యమూర్తి. ఇప్పుడు ఏ సీనియర్ ఆఫీసర్ కూడా ఉద్యోగం మీద సవారీలు చేయటానికి, చీటికి మాటికి మెమో ఇవ్వటానికి దమ్ములు లేవు. పైగా చాలాసార్లు దశాబ్దాల తరబడి అమల్లో ఉన్న సాంప్రదాయాలను కూడా ఉల్లంఘించి ఉద్యోగాల యూనియన్ కోరే గొంతిమ్మ కోరికలను యాజమాన్యం తమకు ఉద్యోగులకు ఉండవలసిన సత్సంబంధాల దృష్ట్యా అంగీకరించక తప్పదు. ఈ క్లిష్టమైన పరిస్థితిని గురించి స్థానిక మేనేజ్మెంట్ వాళ్ళు కేంద్ర అధికారులకు విన్నవించుకున్నారు. కానీ వాళ్ళు ఏదో లాక్కురండి, అవకాశం చూసి దెబ్బ కొడదాం అన్నారు. ఈ పరిస్థితిలో నా సంస్థ హైదరాబాద్ శాఖకి హరి పరిపాలనా నిర్వాహకుడు అంటే అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్. ఈ 5 ఏళ్లలో కాంతానికి 2 సార్లు అబార్షన్ అయింది. ఆ 2 సార్లు హరి ఊళ్ళో లేడు. లింగమూర్తి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళి పక్కనే ఉండి సపర్యలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మామయ్య లేకపోతే నువ్వెంత ఇబ్బంది పడేదానివి. కాంతం, డాలీ కూడా అతడికి బాగా అలవాటైపోయింది. చేతకాక నువ్వు పడుకుంటే దాన్ని ఆడించుకోవడానికి అతడు ఉన్నాడు కనుక సరిపోయింది అన్నాడు హరి. నిజమే, భర్త లేని ఆ సమయంలో తన ఇబ్బందులన్నీ మరెవరికి చెప్పుకోగలదు. అంత విశాలమైన 3 బెడ్రూమ్ ఇల్లున్నందుకు ఇంటి నిండా మనుషులుంటే అందంగాని బిక్కుబిక్కుమంటూ తనొక్కతి గడపాలంటే భయంతో చచ్చిపోయేదే. పని మనిషి వరండాలో పడుకుంటుంది. ఇక మిగతా ఇంట్లో తానొక్కతి. మామయ్య తోడు లేకపోతే తను ఒంటరిగా గడపగలిగేదేనా? కాంతానికి లింగమూర్తి మీద ఎంత అభిమానం ఉందో అతడు ముందే ఏదైనా మాట్లాడాలంటే అంత భయం. కాకాయలో కాయ కబుర్ల పసి వసపెట్టలాగా వాగ్గలదు. తన గురించి, తన ఆరోగ్యం గురించి ఏమీ దాచకుండా, సిగ్గుపడకుండా చెప్పగలదు. కానీ అతడి గురించి ఏదైనా అడగాలంటే మాత్రం చచ్చేంత భయం. తను అతన్ని అడగాలనుకున్న సంగతి అడగడానికి ఆమెకు సంశయమే చిక్కలేదు. అనేకంటే ధైర్యం చిక్కలేదన్నమాట ఎక్కువ సబబు. అయినా లింగమూర్తి అడిగే అవకాశం మాత్రం ఎప్పుడు ఇచ్చాడని ఇంట్లో ఉంటే డాలీతో ఆడుకోవటం, దాని గుడ్డలు మార్చడం, స్నానం చేయించడం, వంటింటి పనులు కూడా తనే ఎంతో ఉత్సాహంగా చేసేవాడు. లేదా ఇంటి పనులు తనను డాక్టర్ల వద్దకు, ఆసుపత్రికి తీసుకెళ్ళి వెళ్ళటం, పిండి ఆడించుకురావటం, కూరగాయలు తేవటం లాంటి పనులు, లేదా బేగంపేటలో కొన్ని ఫ్లాట్ల గురించి, ఇంటి వివరాల గురించి చర్చించి రావటం. ఇలా మనిషిలో తన మనసులోని సందేహం ఎలా అడిగేది చాలాసార్లు నోటిదాకొచ్చింది, అడగబోయింది. లింగమూర్తి తనలో ఏదో అసంతృప్తి ఉందని గ్రహించి ఏమిటో అడుగు, నాంచుతావే అని గదుమాయించి చేశాడు. అంతే. ఆ గదిరింపు మరో వారం దాకా అది ఆలోచించాలంటేనే భయం వేసింది ఆమెకి. అలా ఆ సందేహంతో నెలలు గడిచాయి. ఇక దాని గురించి ఆలోచించడమే అనవసరం, ఏమైతే మాత్రం ఇప్పుడు ఏమిటి అని సమాధానపరుచుకుంది. కానీ లింగమూర్తి క్రమంగా పూర్తి ఇంటి మనిషిలా మారిపోయి తనకు అతడి సుందర స్వతంత్రమే కాదు, అతడి మీద అధికారం కూడా వర్తించిందని
రూఢీ చేసుకున్న తర్వాత చాలా రోజులు తచ్చాడి లోపల ఎన్నోసార్లు రిహార్సల్స్ చేసుకుని ఒకనాడు భోజనాల దగ్గర అతడు తనకేదో ఇంగ్లీష్ నెలవల చదివి చెప్తూ ఉంటే కాంతం సడన్గా మావయ్య నిన్ను ఒక మాట అడగాలి అంది. లింగమూర్తి పుస్తకం మూసేసి చూశాడు. కాంతానికి గొంతు తడారిపోయింది. కానీ ప్రాణాలు బిగపట్టుకుని ఇప్పుడే నాకు ఉత్తరం వచ్చింది మావయ్య అంది కాంతం. ఎప్పుడు? అదే అత్త అయిపోయినప్పుడు. ఏమిటి? రామారావట. వాడా? ఎవరతడు? ఏం రాశాడు అసలు? కాంతం చెప్పలేకపోయింది. మౌనంగా అతడి మొహంలోకి చూస్తూ కూర్చుంది. జ్ఞాపకాలతో కోపంతో లింగమూర్తి మొహం క్రమంగా వివరణమైంది. ఏం రాశాడో చెప్పవే. చెడుగా రాశాడు. నా గురించేనా? కాంతం తల ఊపింది. ఏమిటిట? కాంతం మౌనం. ఉబ్బసం రోగిలాగా శ్వాస పీల్చుతూ లింగమూర్తి నెమ్మదిగా, కాంతం నేను మంచివాడినని నీతో చెప్పలేదు. నిన్ను మా ఇంటికి తీసుకొచ్చి చదివించిన నాటి నుంచి నీకు తెలుసు నువ్వంటే నీకు ఎంత ఇష్టమో. నా శక్తి వంచన లేకుండా నీకు సహాయం చేయటమే నా ధ్యేయం అనుకున్నాను. కాంతం, నేను నా రహస్యం ఏది నీ దగ్గర దాచానని ఆ ఉత్తరం సంగతి ఇన్నాళ్ళు నీలో నువ్వే దాచుకున్నావు. నేను అనుకున్నంత అమాయకురాలివి కాదు నువ్వు. వాడేం రాశాడు? నేనే దాన్ని చంపానని రాశాడా? హింసించానని రాశాడా? రాచి రంపాన పెట్టానని రాశాడా? వాడు ఏవి రాసినా నేను ఆశ్చర్యపడను. కానీ ఇప్పుడు నేను వాడు రాసినవన్నీ అబద్ధం అంటే నువ్వు నమ్ముతావా? చెప్పు, నమ్ముతావా? నమ్మేదానివైతే నువ్వు ఇన్నాళ్ళు అది నీలోనే దాచుకోవు. నువ్వు అడిగే ప్రశ్నలంటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కాంతం. వింటున్నావా? ఇక మీదెప్పుడు నువ్వు నన్ను ఆ విషయం గురించి అడగద్దు. అంటే అంతకు ముందే ఎవరో ఇంకొకరు. ఎవరు? నేను ఒక పిచ్చివాడిని కాంతం. ఇదిగో చివరిసారిగా చెప్తున్నాను విను. నువ్వంటే నాకు విపరీతంగా ఇష్టం, వ్యామోహం. నిన్ను చూడకుండా నేను బతకలేను. మనం ఇలా ఉండడానికి ఎవరు అడ్డం వచ్చినా నేను సహించను. నీ నుంచి నాకేం అక్కర్లేదు. నాకున్నదంతా నీకు ఇచ్చేస్తాను. చెప్పు, నేనంటే నీకు అసహ్యమైతే చెప్పి వెళ్ళిపోతాను. వెళ్ళి ఏమైపోతావని మాత్రం అడక్కు. భుక్తికి గడవక ఇక్కడ ఉంటాననుకుంటున్నావా ఏమిటి? నీతో గడపడానికి నా జీవితం అంతా నీకోసం దారపోయటానికి కూడా అన్ని బంధాలు తెంచివేసుకున్నాను కాంతం అంటూ లింగమూర్తి చేతుల్లో తలదాచుకున్నాడు. అతడు అకస్మాత్తుగా అంత ఉద్రేకపట్టం చూసి కొంత జడుసుకుంది. కాసేపు కూర్చుని మౌనంగా లేచి పడగదిలోకి వెళ్ళింది. ఆ తెల్లారి కాంతం ఆలస్యంగా లేచింది. నలతగా ఉందంటూ. గుండెలో నొప్పి కొంచెం అని కూడా అంది. డాక్టర్ చూసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అన్నాడు. మందు వేసుకుంటే 2 రోజులు తగ్గినట్టే ఉంది. ఈసారి జ్వరం, ఛాతీలో నొప్పి మళ్ళీ వచ్చింది. డాక్టర్ పరీక్ష చేయించమన్నాడు. అన్ని పరీక్షలు చేశారు. ఏమీ తేల్లా. ఎక్స్రే కూడా తీసిన వాడు ఉండడన్నాడు. అక్కడ ఏమీ కనిపించలేదు. ఎక్స్రే కూడా తీసి చూడండి అన్నాడు. అక్కడ కూడా ఏం కనిపించలా. లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. గుండెల మీద ఎర్రగా ఇవేం మచ్చలు, ఓసారి రేడియోలాజికల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూపించండి అంది. కాంతానికి తెలియదు కానీ లింగమూర్తి పేరుంటేనే భయం వేస్తోంది. వాళ్ళు అక్కడ మళ్ళీ పరీక్షలన్నీ చేసి ఎవరెవరు స్పెషలిస్టులకు రిఫర్ చేసి పర్వాలేదు ట్రీట్ చేయగలమని తేల్చాడు. లింగమూర్తి హడావిడిగా హరికి ఉత్తరం రాశాడు. 2 సార్లు రీడైరెక్ట్ అయి అది హరికి చేరేసరికి 15 రోజులు పట్టింది. ఈలోగా ట్రీట్మెంట్ కొనసాగుతూనే ఉంది. కొందరు స్పెషలిస్టులు ఆపరేషన్ అవసరమన్నారు. మరికొందరు రేడియోథెరపీతో తగ్గిపోతుంది అన్నారు. భర్త లేక ఏ నిర్ణయమూ తీసుకోలేని లింగమూర్తి ఖర్చు అయితే అయిందని ఒక స్పెషలిస్ట్ గారి ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కాంతాన్ని చేర్పించి రోజులు ఎక్కువ పెట్టాడు. ఉత్తరంలో రాస్తే హరి గాబరా పడతాడేమో, మానేస్తే అతడేమో అదో చిన్న విషయంగా తీసుకుని నేను త్వరలో వస్తాను, మీరు చూస్తూ ఉండండి అని రాశాడు. లింగమూర్తికి భయం వేసింది. కాంతాన్ని నర్సింగ్ హోమ్లో అడ్మిట్ చేసిన విషయం నొక్కి చెబుతూ ఉత్తరం అందిన వెంటనే బయలుదేరవలసిందని రాశాడు. హరి వస్తూనే హుటాహుటిన నర్సింగ్ హోమ్లోకి వెళ్ళాడు. ఆపరేషన్లో తగ్గిపోవచ్చు, మీకోసమే నిరీక్షిస్తున్నాం అన్నాడు డాక్టర్. అదండి. ఇక కాంతంలో క్రమంగా మార్పు వచ్చింది. అయితే ఆ మార్పు శారీరకం కాదు. క్యాలెండర్ చూస్తూ రోజులు లెక్కబెట్టేది. ఇంకా దీపావళి అన్నాళ్ళు ఉంది అని. అబ్బా, సంక్రాంతి 6 నెలలుందా, అప్పటిదాకా నేనుంటే కదా అనేది. లోపలి దుఃఖాన్ని బిగబట్టుకుని హరి ఆమెను కోప్పడేవాడు. కాంతం, అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఇప్పుడు నీకు ఏమైందని అంత గాబరా పడిపోతున్నావు? ట్రీట్మెంట్ సాగుతూనే ఉంది. ఇప్పుడు ఇంచుమించు పూర్తిగా నయమైందని కూడా అన్నాడు డాక్టర్.
కాంతం నవ్వి సరేనండి, నయమైతే మంచిదే కానీ డాలీ జాగ్రత్త అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకునేది. అది క్యాన్సర్ అని తెలిసిన రోజు నుంచి కూతుర్ని దగ్గరికి రానివ్వలేదు కాంతం. మీరు కూడా ఇలా మంచం మీద కూర్చోవద్దు అని పోరేది హరితో. కాంతం, నువ్వు అనవసరంగా బెంబేలు పడుతున్నావు, కాస్త గుండె నిబ్బరం తెచ్చుకో. నేను మీ మామయ్య శాయశక్తులా ప్రయత్నించి పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించామా? వాళ్ళు పరీక్షలు చేసి మందులిచ్చి ఇప్పుడు నీకు జబ్బు నయం చేశారా? కాకపోతే పూర్తిగా కోలుకోవటానికి మరి కొన్నాళ్ళు పడుతుంది అంతే. కానీ హరికి తన మాటల్లో తనకే నమ్మకం లేదు. పేరు వింటేనే గుండె జారిపోయే జబ్బు. ఇంతవరకు దీనికి మందు ఎవరు కనుక్కున్నారని పేపర్లలో చదవటం లేదా? ఇంకా పరిశోధనలు మాత్రమే జరుగుతున్నాయని డాక్టర్లు మొదటి నెల బిల్లు ఇచ్చారు. 1500 దాటింది. హరి వెంటనే చెక్కు రాసి ఇచ్చేశాడు. కానీ డబ్బులు కాస్త ఎక్కువే అనిపించింది. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు అలాగే ఉంటాయి. తెల్లారి ఆఫీసుకు వచ్చి ఎంక్వైరీ చేశాడు. మీకు తెలుసు కదండి, మన ఆఫీస్ వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేస్తారు. కానీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మాత్రమే జరగాలి, లేదా అది అక్కడ జరగలేదని ఫలానే ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రమే జరగగలదని గవర్నమెంట్ డాక్టర్ ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాలి అన్నాడు గుమస్తా. దీనికి దీర్ఘకాల చికిత్స అవసరం. ఎన్నాళ్ళు మీరు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో భరించగలరు? ఇంటికి వచ్చి హరి చికాగ్గా ఆలోచించాడు. ఒకవైపు కాంతం మీద ప్రేమ, ఆమె పరిస్థితి మీద గుండెలు నీరసమయ్యే జాలి, బాధ. మరోవైపు ఈ చిల్లర మల్లర ఖర్చులతో ప్రైవేట్ డాక్టర్ బిల్లులతో తరిగిపోతున్న బ్యాంకు బ్యాలెన్స్. అవును, తనేమిటి ఆఫీసర్ అనుకోగానే గొప్పవాడైపోయాడా? ఆఫీసర్ అంటే సీనియర్ గుమస్తా. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జాగ్రత్తగా పొదుపు చేస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బు భూమి కోసం, ఇంటి కోసం, ఇంకా అనేక చిన్న చిన్న సదుపాయాల కోసం, కూతురు భవిష్యత్తు కోసం జాగ్రత్తగా జమ చేసిన డబ్బు. ఆ సాయంత్రం లింగమూర్తితో అన్నాడు, క్యాన్సర్ ఆసుపత్రిలో నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, కాంతాన్ని అక్కడికి మారుద్దాం అనుకుంటున్నాను అని. అలా తొందరపడితే ఎలాగా? కొన్నాళ్ళు ఆగి చూద్దాం, పరిస్థితి కాస్త మెరుగైంది అన్నాడు డాక్టర్. ఈ ప్రైవేట్ హాస్పిటల్లో డాబు సరి తప్ప ఏమీ లేదు. కాస్త తీయటి కబుర్లు చెప్తారు, అవసరమైన పరికరాలు కూడా సరిగా ఉండవు, కానీ పెద్ద పెద్ద బిల్స్ రాసిస్తారు. హరి వినదలుచుకోలేని మాటే అన్నాడు లింగమూర్తి. ఇలాంటి విషయాల్లో డబ్బుల కోసం చూసుకుంటే ఎలాగా? హరికి కోపం వచ్చింది. అవసరమైతే అలాగే ఖర్చు పెడతాను, దుబారా చేయటం ఎందుకు? లింగమూర్తి హరి మాటకు అడ్డొస్తూ అసహ్యం ధ్వనించే గొంతుతో, కాంతానికి డబ్బు ఖర్చు పెట్టడం దుబారా అనిపిస్తుందా అన్నాడు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయిస్తే మా ఆఫీస్ వాళ్ళ ఖర్చులు రీఎంబర్స్ ఇస్తారు. చచ్చ, ఏం మాట్లాడుతున్నావా బాబు? నీ రీఎంబర్స్మెంట్ కోసం కాంతాన్ని ఆ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చేర్పిస్తానంటావా? అక్కడ వాళ్ళు రోగుల్ని ఎంత శ్రద్ధగా చూస్తారో నాకు తెలీదా? వద్దొద్దు, నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నా ఇల్లు భూమి అంతా అమ్మేసైనా సరే కాంతానికి చికిత్స చేయిస్తాను, కానీ ఆ కషాయిశాలకు మాత్రం పంపించను. గవర్నమెంట్ ఆసుపత్రులు కషాయిశాలలా? ఎవరు చెప్పారు మీకు? అక్కడున్నంతమంది పెద్ద డాక్టర్లు, అక్కడున్న సదుపాయాలు మీకే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉంటాయి. విజిటర్స్ రూమ్లో సోఫాలు వేసి 4 సినిమా పత్రికల ముందేస్తే మీరు ప్రైవేట్ ఆసుపత్రులు బ్రహ్మాండంగా ఉన్నాయనుకుంటారు. లింగమూర్తి బాధగా తలంచుకుని, నా దగ్గర కొంత డబ్బుంది, నేను మీలాగా ఆఫీసర్నేమి కాను, ఏదో పల్లెటూరు వాడిని, మీకు తెలిసిన విషయాలు నాకు తెలియవు, కానీ ఈ ఆసుపత్రిలోనే కాంతానికి 2 సంవత్సరాలు చికిత్స చేయించడానికి అవసరమైనన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయి. నా తృప్తి కోసం కాంతం మీద ఈ డబ్బులు ఖర్చు పెట్టనివ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం. మాటి మాటికి డబ్బుల గురించి మాట్లాడతారే? డబ్బులు కాదు, ట్రీట్మెంట్ ముఖ్యం. ఇతడు కూడా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పనిచేసి రిటైర్ అయిన పెద్ద డాక్టరే. ఫారిన్లో స్పెషలైజేషన్ చేసి వచ్చి ఎంతోమందికి, లక్షాధికారులకు కూడా ట్రీట్ చేసి నయం చేసిన వాడే. ఈ జబ్బు కోసం ఎంతమంది గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఇక్కడికి మారారో కూడా మీకు తెలుసు. అయినా మీకేం అభ్యంతరం? ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. హరి అవమానాన్ని భరించలేక, నాకేమీ అభ్యంతరం లేదు, కానీ నా భార్య మీద నాకు లేని శ్రద్ధ మీకెందుకు? డబ్బులే అవసరమైతే నాకు మీకున్న ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ అప్పులైనా చేసి కాంతాన్ని బాగు చేయించుకోగలను. లింగమూర్తి ఈ మాటలకు కోపం తెచ్చుకోలేదు సరిగదా, మరింత పట్టుదలతో, చూడండి హరిగారు, మీరేమైనా అనుకోండి, అది నా మేనకోడలు, చిన్నప్పటి నుంచి అదంటే నాకు ప్రాణం, నాకు పిల్లలు లేరు, నా భార్య కూడా పోయిన తర్వాత ఇక నాకు ఈ లోకంలో బతకడానికి ఆశ అదొక్కటే. మీకు మరో భార్య దొరుకుతుందేమో కానీ నాకు మరో కాంతం దొరకదు. అలా అన్నానని మీరేం బాధపడకండి, కానీ దాని ఆరోగ్యం కోసం, దాని సుఖం కోసం నేనేమైనా చేస్తాను. ఆర్థికంగా మీకు ఏమీ ఇబ్బంది కలగకుండా నేను చూస్తాను. దయచేసి మీరు దాన్ని ఎక్కడికి తరలించకండి.
ఒళ్ళు మరిచిన కోపంలో హరి మాటలు జారేవాడే కానీ హరికి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన మేనేజీరియల్ ట్రైనింగ్ కోపాన్ని అణుచుకుని అవసరమైనప్పుడు అనువు చూసుకుని దెబ్బతీయటం అని అన్నీ నెత్తుట్లో ఇంకి ఉండటం వల్ల ఇంత మాటలు ఇక పొడిగించదలచలేదు. కానీ అతడిలో ఎక్కడో ఏదో తిరకాసుందని, తనకు తెలియకుండా ఏదో జరిగిపోతుందనే అనుమానం కలుక్కుమనకపోలేదు. ఆఫీసులో నెల రోజులు సెలవు పెట్టి కాంతం పక్కనే గడప నిశ్చయించుకున్నాడు హరి. ఉదయం పని మనిషి సాయంతో డాలీని స్కూల్కి సిద్ధం చేయటం, ఆ తర్వాత నర్సింగ్ హోమ్కి వెళ్ళి కాంతం పక్కన కూర్చోవటం, మళ్ళీ 4ంటికి ఇంటికి వచ్చి కూతురుకు పాఠాలు చెప్పటం, హోంవర్క్లో సాయం చేయటం, షికారుకు తీసుకెళ్ళటం తన దినచర్య అని తెలుసుకున్నాడు. హరి కాంతంతో ఉన్నప్పుడు లింగమూర్తి అటు ఛాయలకైనా వచ్చేవాడు కాదు. కానీ తన ఆసుపత్రి నుంచి బయటపడగానే అతడు కాంతం దగ్గర వెళ్ళి కూర్చుంటాడని తెలుసు. సెలవెందుకు వృధా చేసుకుంటారండి, ఆఫీస్కి వెళ్ళండి అంది కాంతం. పగటిపూట మీ మావయ్యకి దూరంగా ఉండాల్సి వస్తుందని బాధపడుతున్నావా? అదేమిటి అలా అంటారు అంది కాంతం భయంగా. నువ్వు నా భార్యవి, కానీ అతడికి నువ్వు ప్రాణం. మనకింత సహాయం చేస్తున్నాడు, అతన్ని ఏమనగలని చెప్పండి. మనకు కాదు, నీకు. మీకేం అపకారం చేశాడండి అలా మాట్లాడతారు? హరి కోపాన్ని అణుచుకుని, కాంతం అతడంటే నాకు ఇష్టం లేదు, అతడి ఇక్కడికి రాకూడదు, నీ మీద అంత శ్రద్ధ చూపించకూడదు, వెళ్ళిపోమని చెప్పు. మావయ్యతో అంత మాట ఎలా చెప్పగలనండి, చెప్పిన అతను వెళ్ళడు, కావలిస్తే మీరు చెప్పండి అంది కాంతం కన్నీరు కారుస్తూ. నేను చెప్పినా అతడికి వినడు. నువ్వు నా భార్యవి, నీ మీద నాకు పూర్తి అధికారం ఉంది, కానీ నీ తరపు మాట కూడా నేను ఎలా చెప్పగలను అన్నాడు హరి. కాంతం బోరుమంది. ఇక నా గురించి మీరెవరూ పోట్లాడుకోవద్దు, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి, ఎంత తొందరగా చచ్చిపోతే నాకు అంత హాయి. హరి నిరుత్తరుడయ్యాడు. అనుమానపు ముళ్ళు ఈసారి ఎముకలకు గుచ్చుకున్నంత బాధ కలిగింది. ఇక వర్కర్స్ యూనియన్ వాళ్ళు ఎన్నికలు ప్రకటించారు. తమ అనుకూలాన్ని చూసుకుని విజయ అవకాశాలు బాగా ఉన్నప్పుడే ఏ అధికార పక్షమైనా ఎన్నికలు పెట్టాలనుకుంటుంది. సత్యమూర్తి కూడా పరిస్థితి అంచనా వేసుకోవడంలో పొరపాటేం చేయలేదు. అయితే 10 ఏళ్లుగా అతడితో పోటీ చేసి చిత్తుగా ఓడిపోతున్న యూనియన్లోని అతడి ప్రత్యర్థులు ఈసారి తమ శక్తులు, వనరులు, ఎత్తుగడలన్నీ ఉపయోగించి అటో ఇటో తేల్చుకోవాలనుకుంటున్నాడు. చాలా కాలంగా లోపలే రగులుకుంటున్న ఈ పోరాటం ఇప్పుడు బహిరంగంగా బయటపడింది. ఈ ముఠా పోరాటం. కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి అనే నినాదం బాగానే ఉంటుంది. కానీ ఉద్యోగం అంటూ రాగానే ప్రతివాడు తన స్వార్థం చూసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఆఫీస్లో కొద్దిగా ఓవర్ టైం డెస్క్ల ప్రతివాడు తనకే కావాలనుకుంటాడు. లేదా పని కాస్త తక్కువగా ఉండే మరికొన్ని సీట్లు, టోర్లకు పోగలిగిన కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే అవకాశం అందరూ తమకే కావాలనుకుంటారు. అందుకోసం పోటీలు, ఆ పనుల యూనియన్ వాళ్ళు చేసి పెడితే మంచిదే. యూనియన్ చాలా అవసరం, మాకు బాగా సాయం చేసిందంటారు. లేదా యూనియన్ వాళ్ళు మాకు అపకారం చేస్తున్నారు, మా నోటి ముందర ముద్ద లాగేసుకుంటున్నారు, వాళ్ళ మద్దతుదారులే మంచి సీట్లు ఇప్పించుకుంటారు అంటారు. సత్యమూర్తి సమర్థకుల్లో కొందరు అతడి ద్వారా సహాయం పొందిన వాళ్ళు లేకపోలేదు. కానీ కొన్నాళ్ళు పోయాక అతడే వచ్చి, గురు నువ్వు ఈ సీట్లో చాలా కాలం చేశావు, ఇక సీనియారిటీని బట్టి ఈ అవకాశం మరొకరికి ఇద్దాం అంటే వాడు వెంటనే ఏమనలేకపోయినా మరుసటి ఎలక్షన్లో అతడికి వ్యతిరేకంగా ఓటు చేయాలని మాత్రం నిశ్చయించుకుంటాడు. మరి 10 ఏళ్ల సత్యమూర్తి హయాంలో ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యారో, అలాగే మేనేజ్మెంట్ జారీ చేసే ఆర్డర్ల కన్నా సత్యమూర్తి ఆదేశాలని తూచా తప్పకుండా పాటించే స్థితికి ఉద్యోగులు వచ్చారు అంటే అలాంటి యూనియన్ సెక్రటరీతో ఏ మేనేజ్మెంట్ కూడా సంతోషంగా ఉందని చెప్పలేం. ఈసారి ఎలాగైనా సత్యమూర్తిని పని పట్టాలి అనుకున్న అతడి ప్రత్యర్థులకు వాళ్ళ రీజనల్ మేనేజర్ వద్ద నుంచి కొన్ని సంకేతాలు వచ్చాయి. ఆ తర్వాత రహస్య మంతనాలు జరిగాయి. ఫలితంగా ఓ సాయంత్రం రీజనల్ మేనేజరు, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జి అయినటువంటి హరికి కబురు పెట్టారు. కులాసా కబుర్లు, కుటుంబ విషయాలు, ఆరోగ్యాన్ని గురించిన వాకబులు అయ్యాక వ్యవహారంలోకి దిగాడు. మన ఉద్యోగుల మీద సత్యమూర్తికి ఉన్నంత అధికారం ఇక్కడ ఏ యూనియన్లో ఏ సెక్రటరీకి తన మెంబర్ల మీద ఉందనుకోను. అతడి ప్రతిభకు నా జోహార్లు అన్నాడు రీజనల్ మేనేజర్. హరి చిరునవ్వుతో తలూపాడు. ఎందుకు, మీరు కూడా అతడి శిష్యులేగా, మీకు బాగా తెలిసి ఉండాలి అతడి విషయం. కాకపోతే యూనియన్లో కూడా తన సమర్థకులకు చేసిన సాయం ప్రత్యర్థులకు చేయడు. అదే కదా పాలిటిక్స్. అదేం లేదనుకుంటానండి.
లేదేమిటండి, ఆ జోసెఫ్ను చూడండి, బిల్స్ సెక్షన్లో ఎందుకు వేశాడంటారు? తన సపోర్టర్ అనేగా. అందరినీ వంతుల ప్రకారం మారుస్తున్నాం కదా, ఇప్పుడు అతడి వంతు అనుకుంటాను. ఓవర్ టైం అంటే అందరికీ సమానంగా పంచి ఇవ్వాలంటానికి ఇదేమి సత్రమా? ఒళ్ళు వంచి పనిచేసేవాడికి మరి కాస్త ఆశ చూపించి పని తీసుకుంటాం. గంటసేపు సీట్లో సరిగా కూర్చోడు, వాడు ఆ సీట్లో ఎందుకు చెప్పండి? హరి మాట్లాడలేదు. వాళ్ళకొకటే నమ్మకం లేండి, సత్యమూర్తి శిష్యుడు అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బెంగేమిటని. అబ్బే అలాంటిది ఏమి లేదు, నేను రూల్స్ పాలసీల ప్రకారమే ప్రవర్తిస్తున్నాను. ఆఫీసుల్లో ఎవరైనా వాటి ప్రకారమే నడుచుకోవాలి, కానీ వాటికి మనం చెప్పే వ్యాఖ్యానాల్లో ఉంటుంది మతం. యూనియన్ మెంబర్ల కొందరు నా దగ్గరకు వచ్చారు. సత్యమూర్తి చాలా పాక్షికంగా వ్యవహరిస్తున్నాడని, తన కొమ్ము కాసే వాళ్ళకు మాత్రమే సాయం చేస్తున్నాడని ఆరోపించారు. నేను వాళ్ళని మీ దగ్గరికి వెళ్ళి చెప్పుకోమన్నాను, కానీ వాళ్ళు వెళ్ళమంటారే, మీరు కూడా అతడి పక్షమేనని వాళ్ళ నమ్మకం. ఇక అదంతా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నేను అసిస్టెంట్గా ఉన్న రోజుల్లో సంగతి. కానీ ఇప్పుడు ఎక్కడ, నా బాధ్యతలు వేరు. మేనేజ్మెంట్ ప్రయోజనాన్ని రక్షించటం నా డ్యూటీ అయినప్పుడు నేను సత్యమూర్తి పక్షం కాదు. అసలు యూనియన్లో కూడా ఎవరి పక్షమో ఉండటానికి లేదు. నో, మీరు అపార్థం చేసుకోవద్దు, మీ గురించి నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు యూనియన్లోనే ఒక పక్షం వచ్చి మన సహాయం అర్థిస్తున్నారు. ఆఫీసులోనే లాభసాటి సీట్ల పంపకం విషయంలో ఎంత జులాయిగా తిరిగినా కొందరుని అతడు వెనకేసుకురావటం వగైరాల మూలంగా అతడు ఓట్లు వస్తున్నాయి, అతను గెలుస్తున్నాడు. ఆ పనులు చేయగలిగిన సత్తా అతడికి లేదని, ఆ సర్వశక్తిమంతులు మనమేనని తెలిస్తే అతడు దూది పింజలా అయిపోతాడు. కానీ ఇబ్బందులు వస్తాయేమో, సత్యమూర్తి ఊరుకుంటాడా? అతడు సెక్రటరీగా ఉంటేగా ఊరుకోపోవటానికి. హరి మౌనం. మీరు ఆఫీస్కి ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకునే ముందు ఈ మాత్రం లేబర్ ప్రాబ్లమ్స్ తీర్చుకోకపోతే ఎలా? హరి ఆశగా తలెత్తి చూశాడు. వచ్చే సంవత్సరం నేను రిటైర్ అయిపోతున్నాను. ఈ యూనియన్ వాళ్ళకి భయపడి ఎవరు ఇక్కడికి ఇన్ఛార్జిగా రావడానికే నిరాకరిస్తున్నారు. మరి ఈ సమస్యల్ని మీరు పరిష్కరించుకుంటే మీకే ముళ్ళ కిరీటం కాస్త పూల కిరీటం అవుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం. యూనియన్ మెంబర్లకు కూడా సగం మంచి మనతో ఉండగా భయం ఎందుకు అన్నాడు రీజనల్ మేనేజర్. ఇక ఆ మరుసటి 2 రోజుల్లో మేనేజ్మెంట్ వాళ్ళు కొత్త ఆర్డర్లు ఎన్నో జారీ చేశారు. సత్యమూర్తి ప్రత్యర్థులకు కావలసిన సీట్లు దొరికాయి. ఎన్నెన్నో సదుపాయాలు, డబ్బు. మేనేజ్మెంట్ సడన్గా ఇలా ఎందుకు వస్తుందో అడగబోతే, చేస్తోందో అడగబోతే అతడి మెంబర్లే అడ్డుపడ్డారు. కాకపోతే నీ సపోర్టర్లకు లాభం చేసి మళ్ళీ సెక్రటరీ గిరి కొట్టేద్దామని ప్లాన్ వేస్తున్నావా అని. అది కాదు బాబు, ఓ పద్ధతి పాడు ఉండక్కర్లా, అవే అడుగుదాం అన్నాడు సత్యమూర్తి. అక్కర్లేదు, ఈ కొత్త ఆఫర్ల ప్రకారం బాగుపడింది మేము, నీకు ఓట్లేయమని నీ భయం అన్నారు వాళ్ళు. వాగ్వాదాలు పోట్లాట్లయ్యాయి. సత్యమూర్తికి మేనేజ్మెంట్లో పోట్లాటం అయితే తెలుసు, కానీ సాటి ఉద్యోగులతో అది ఎన్నికల ముందర భేటీ వేసుకోవడం తెలివైన పని కాదని తెలుసుకోనంత అమాయకుడేం కాదు. కోపాన్ని బిగబట్టుకుని మౌనం వహించాడు. అతనికి అసిస్టెంట్ వచ్చి, కామ్రేడ్ మూర్తి, ఆ హరిగాడు శిఖండిగా ఇక్కడ దాపురించాడేమయ్యా బాబు, కాలర్ పట్టుకుని వాణ్ణి, రీజనల్ మేనేజర్ని క్యాబిన్ బయటికి ఇడుద్దామా అన్నారు. ఓపిక పట్టండి అన్నారు సత్యమూర్తి. తాను యూనియన్ పాలసీల వల్ల లాభం పొందిన వాళ్ళ వద్దకి, నష్టపోయిన వాళ్ళ వద్దకు కూడా వెళ్ళి చేతులెత్తి నమస్కరించి మరీ ప్రచారం చేశాడు. కామ్రేడ్స్, అందరికీ న్యాయం జరిగేటట్టుగా చూడటమే నా పాలసీ. ఉన్న సదుపాయాలను అందరం సమంగా పంచుకుందాం. ఇది మన యూనియన్ కనుక కనీసం మీరు మమ్మల్ని ప్రశ్నించగలరు. కానీ మేనేజ్మెంట్ని కాకాపట్టి తెప్పించుకున్న లాభాలు ఎక్కువ రోజులు ఉండవు. వాళ్ళు అవసరం తీరంగానే మిమ్మల్ని కుక్కల్లా తరిమి కొట్టడానికి వెనకాడరు. తాత్కాలిక ప్రయోజనాల కోసం కల్పవృక్షం లాంటి యూనియన్కి అపకారం చేయొద్దు. ఎన్నికల రోజున ఆఫీస్ ప్రాంగణంలో కొంత హింసాకాండ జరిగింది. సత్యమూర్తి ప్రత్యర్థులు విజృంభించారు. అతడు తాగుబోతూ, వ్యభిచారి, జోదరి అన్నారు. యూనియన్ డబ్బు కాజేశాడు అన్నారు. హిట్లర్, ముస్సోలినీతో పోల్చదగిన సత్యమూర్తి నియంతృత్వపు చివరి రోజుగా ఓ పాడెగట్టి అతడి బొమ్మను తగిలేశారు. ఈ కవ్వింపు చర్యలన్నీ సత్యమూర్తి పక్షం వాళ్ళు సహించారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలీసులు కూడా జోక్యం కలగజేసుకోవాల్సిన సమయం వచ్చింది.
రాత్రి 12కి ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు సత్యమూర్తి పక్షం వాళ్ళకి ప్రత్యర్థుల కన్నా 50 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక ఏప్రిల్ చివరి వారం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. పని మనిషి పక్క వాళ్ళకి చెప్పి ఫోన్ చేయించేదేమో. డాలీ ఇంకా ఇంటికి రాలేదు. టైం చూశాడు హరి, 4:30. డాలీకి పరీక్షలు, స్కూలు 12:30కే వదిలిపెడతారు. 1 గంటకి రిక్షా వాడి ఇంటికి తిరిగి వస్తాడు. లింగమూర్తి ఇంట్లోనే ఉన్నాడా అని అడిగాడు. లేదండి, పొద్దున్నే వెళ్ళాడు. తన కింది ఆఫీసర్లకి ఇప్పుడే వస్తానని చెప్పి హడావిడిగా స్కూటర్ తీసుకుని బయలుదేరాడు. గన్ ఫౌండరీ వద్ద వెదికాడు. స్కూల్కి వెళ్ళాడు. స్కూల్ గేట్లు మూసేస్తున్నాయి. ఎవరో కొందరు టీచర్లు, ఫ్యూన్లు తప్ప స్కూల్ ఆవరణ నిర్మానుష్యంగా ఉంది. ఇంటికి వెళ్ళాడు. పని మనిషి ఇంటి ముందే మెట్ల మీద కూర్చొని ఉంది. ఇంకా రాలేదండి బాబు అంది. అలాగే. నర్సింగ్ హోమ్ వెళ్ళాడు. 2వ అంతస్తులో ఉన్న కాంతం గదికి వెళ్ళేసరికి తలుపులు వేసున్నాయి. లోపల నవ్వులు, మాటలు. కాంతం, డాలీ, లింగమూర్తి. కొంత కాంతం డాలీని ప్రశ్నాపత్రంలోని ప్రశ్న ఒక్కొక్కటే అడుగుతోంది. కానీ నసుగుతూ సగం మింగేస్తూ చెప్తోంది. అక్కడ ఇలాగే రాసావా? ఇక నువ్వు ఫెయిల్ అవటం ఖాయం. చక్కగా రాశాను మమ్మీ, ఇప్పుడు మర్చిపోయాను. నవ్వులు. ఊరుకో కాంతం, నువ్వు ఎక్కువ అలసిపోవద్దు. ఇంకా పడుకో డాలీ. పద ఇంటికి వెళ్దాం, అమ్మ రెస్ట్ తీసుకుంటుంది. కూర్చో మావయ్య, ఒంటరిగా పడుకోవాలంటే దిగాలుగా ఉంటుంది. ఇక మీ ఆయన వచ్చే టైం అయిందా మరి? వస్తే వచ్చాడులే. అప్పుడు ఎప్పుడూ ఒకటే గొడవ. మమ్మీ తాతయ్య ఎప్పుడు మనతో పాటు ఉంటారా అని. పాడు పేరు. తాతయ్య పేరేమిటి? తాతయ్య ఏమిటే తాతయ్య? పాడు పేరు. బాగానే ఉంది కాంతం, దాన్ని మరేమని పిలవమంటావు? మమ్మీ డాడీ మళ్ళీ క్యాంపుకి ఎప్పుడు వెళ్తారు? ఏమో నాకేం తెలుసు, ఆయన్నే అడుగు. డాడీ, మన మమ్మీ త్వరలో ఇంటికి వచ్చేస్తుంది తెలుసా? ఎప్పుడు? రేపా? కాదు, మరో 10 రోజుల్లో. కాంతం, నువ్వు ఇంటికి వచ్చిన రోజున కట్టుకోవడానికి మంచి సిల్క్ చీర తెచ్చాను. హరి తలుపులు తోశాడు. వారగా వేసున్న తలుపులు తెరుచుకున్నాయి. కాంతానికి ఓ పక్కన లింగమూర్తి, మరో పక్కన డాలీ హరిని చూసి ఒక్క రవ్వ వాళ్ళిద్దరు ఆశ్చర్యపడ్డారు. లింగమూర్తి లేచి పక్కన కుర్చీలో కూర్చున్నాడు. డాలీ, నువ్వు నేరుగా ఇంటికి ఎందుకు రాలేదు? నేను 12కి డాలీ స్కూల్కి వెళ్ళాను. అది తల్లిని చూపించమని గోల్ చేస్తే ఇలా తీసుకొచ్చాను. కనీసం ఇంట్లో అయినా చెప్పలేదే. ఇంటి నుండి పని మనిషికి ఫోన్ చేసింది డాలీ రాలేదు అని. ఇక అయ్యయ్యో, మీరు ఆఫీస్ నుంచి ఇందుకోసం వచ్చారా? అదొక పిచ్చిది. నేను ఒక పిచ్చివాడిని. రండి, అలా నిల్చుంటారే అంది కాంతం. అక్కర్లేదు, వెళ్తాను. భయపడినట్టుగా కాంతం సడన్గా లేచి కూర్చుని, రండి మీతో మాట్లాడాలి అంది. ఇక లింగమూర్తి, డాలీ గది బయటకు వచ్చారు. హరి లోపలికి వెళ్ళి నిల్చున్నాడు. నన్ను డిశ్చార్జ్ చేస్తారట? సంతోషం. కాంతం ఏడ్చింది. నేనేం చేశానని నా మీద అంత కోపం? నేనంటే అంత ఇష్టం లేని వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఇంత విషమిచ్చి చంపేయకూడదు. కాంతం, ఇంకెన్నాళ్ళీ నాటకమా? మీకు అలాంటి మాట్లాడటానికి నోరేలా వచ్చిందండి? నేనేం దాచానని మీకు చెప్పకుండా మిమ్మల్ని ఏదో అనుమాన పురుగు తొలుస్తోంది. ఏమిటో చెప్పండి. నువ్వేమీ దాచలేదు. నేనే కొన్ని విషయాలు ఇన్నాళ్ళు చూడడానికి నిరాకరించాను. కాంతం వెక్కి ఏడ్చింది. గాబరాగా లింగమూర్తి వెనకే డాలీ వచ్చారు. ఏమిటే కాంతం, ఏమైంది? ఎందుకంటే అది ఏడుస్తోంది అన్నాడు లింగం. హరి విసురుగా బయటకు వచ్చాడు. అతడికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పిచ్చివాళ్ళ రోడ్ల మీద తిరిగి కాస్త రాత్రి పడ్డాక ఓ బార్లోకి వెళ్ళి కూర్చున్నాడు. 2 పెగ్గులు విస్కీ తాగి ఓ పాకెట్ సిగరెట్ కాల్చి ఇంటికి వచ్చారు. భోజనం చేయాలని లేదు. గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుని ఈజీ చైర్లో వాలాడు. అప్పటికే లింగమూర్తి, డాలీ ఇంటికి వచ్చారు. డాలీ నిద్రపోతోంది. లింగమూర్తి పేపర్ తిరగేస్తున్నాడు. వెళ్ళి అతని పేక పిసకాలనుంది హరికి. నమ్మక ద్రోహి, గుంట నక్క, కొంపలు కూల్చేవాడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటే ఏముంది? కాంతం డిశ్చార్జ్ అయ్యి వస్తోంది నిజమే, కానీ ఎన్నాళ్ళు బ్రతుకుతుందో ఎవరికీ తెలియదు. కొత్తగా పుట్టిన అనుమానాలతో డాలీలో తన పోలికలు చూసుకోవాలని విఫలుడయ్యాడు. పొరపాటే గనక అయితే ఇది ఒకనాటి పొరపాటు కాదు. మరి దేనికి పశ్చాత్తాపం? 10 ఏళ్ల తర్వాత ఈనాడు బాధపడితే ప్రయోజనం ఏమిటి? అతని కోరిక ఒకటే, మరికొన్నాళ్ళు కనీసం కాంతం కన్ను ఇక రహస్యంగానే ఉంటే బాగుండేదేమో. కాంతం కన్ను మూసేదాకైనా. ఈ పరిస్థితిలో కాంతంతో ఎలా మాట్లాడగలడు?
ఎలా ఇదివరకటిలా ప్రవర్తించగలడు? ఎలా ఆమెపై సానుభూతి చూపగలడు? ఒక జీవితకాలం అంతా మూర్ఖంగా అమాయకంగా ఉండగలిగిన వాడికి చివరలో జ్ఞానోదయం అయితే మాత్రం ఫలం ఏమిటి? అందువల్ల ఏమి సాధించగలడు? పశ్చాత్తాపానికి క్షమాపణకు కూడా విలువ ఉండదు. అప్పుడు కలల చితిమంటల వెలుగులో కొత్త నిజాలు ఆవిష్కరిస్తున్నాయి. కుటుంబ పరిధిలో తనకు ఇంకా శాంతి తృప్తి లభించే అవకాశం లేదు. జీవిత నశ్వరత్వంలోనే బాహిర ప్రపంచంలోనే ఇంకా స్వాంతన వెతుక్కోవాలి. కానీ 10 ఏళ్ళు కాంతం కౌగిలిలోనే సర్వసుఖాలను అలవాటైన అతని ఆలోచన పద్ధతి అలవాట్లు ఈ కొత్త నిజానికి అనుకూలంగా లేవు. అందుకే ఆలోచనకు పోరాటం. తను చూసి అనుకున్నది నిజమనుకున్నది అబద్ధం కావాలని అతడు లోపల కోరిక. సుమారు 6 నెలలుగా ఆయన అనుకున్నది 6 నెలలుగా కాంతంతో శరీర సుఖాన్ని కూడా పంచుకుని అతడికి మరోమారు కాంతం గొడవ చేసి అల్లరి చేసి ఇటువంటి పాడు అనుమాలు తెచ్చుకున్నందుకు తనను తిట్టి లింగమూర్తిని పంపించేసి మళ్ళీ మామూలుగా బతుకుదామంటే ఎంత బాగుండు అనిపిస్తోంది. కాంతం మీద కోరికతో పాటే అనివార్యంగా సమీపిస్తున్న ఆమె అవసాన కాలాన్ని తలుచుకుని దుఃఖం బొమ్మరీలు లాంటి తమ సుఖ సంసారంలో విషక్రిమిలాగా ప్రవేశించి తన సంతోషాన్ని అధ్యాయతను హరించి వేసిన లింగమూర్తి మీద కట్టలు తెగిన కోపం అసహ్యం. కాంతానికి మనస్తాపం వల్లనే క్యాన్సర్ వచ్చింది. ఆ మనస్తాపానికి కారణం లింగమూర్తి అసలు క్యాన్సర్. అతడెక్కడ పెడితే అక్కడ క్యాన్సర్ క్రిములు వ్యాపిస్తాయి. తన భార్యను బలి కొనటమే గాక కాంతాన్ని కూడా తన నీచ పాశవికతకు బలి చేశాడు. టైం చూశాడు. 2 ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి లింగమూర్తిని హత్య చేస్తే, ఆత్మహత్య చేసుకుంటే, పాప ఫలితమైన డాలీని హత్య చేసి తప్పించుకోగలిగే అవకాశం ఉంటే తప్పకుండా లింగమూర్తిని హత్య చేస్తాడు. నో డౌట్. పక్క గదిలోంచి లింగమూర్తి గుర్రు తనని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. బాస్టర్డ్. ఇంత అసహ్యంలోంచే రాత్రి సహజమైన శారీరక వాంఛ అతన్ని ముప్పిరిగొన్నది. ఏవో కలలు, కాంతంతో గడిపిన మధుర క్షణాల జ్ఞాపకాలు, ఆమె ఒంటి వేడి, ఆమె మల్లెల వాసన, ఆమె నిద్రకళ్ళ ఆకర్షణ, సన్నటి ఆమె చేతులు తన చుట్టూ బిగిసినప్పటి తన్మయత్వం. అలా అతడు కలల మెట్ల మీద కలత నిద్రతో జోగుతున్నప్పుడు బయట తలుపు చప్పుడైంది. దిగ్గున మేల్కొన్నాడు. తన గది తలుపే. హరి. లింగమూర్తి లేచి గదిలో లైటు వేశాడు. టైం చూశాడు. 3:30. కాంతం గొడవ చేస్తోందట. 10 నుంచి మీకోసం ఒకటే ఏడుస్తోందట. సెడేటివ్ ఇస్తే కాసేపు నిద్రపోయిందట. మళ్ళీ 1 గంటకి లేచి ఏడుపట. మిమ్మల్ని తక్షణమే చూడాలని ఏడుస్తోంది. ప్రమాదమేమీ లేదు, కానీ ఆమె మానసిక స్థితి ఏమైనా దిగజారుతుందేమో. వీలైతే ఒకసారి డాక్టర్ మిమ్మల్ని రమ్మన్నారు. లింగమూర్తి అప్పటికే డ్రెస్ వేసుకుని ఉన్నాడు. హరి 5 నిమిషాల్లో రెడీ అయి స్కూటర్ దగ్గరికి వెళ్ళాడు. పదండి నేను వస్తానన్నాడు లింగమూర్తి. ఆమె ఏడ్చేది నా కోసమా మీకోసమా? లింగమూర్తి మాట్లాడలేదు. మీరు ఇక్కడే ఉండండి అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాడు హరి. ఇక పాములు పగబడతాయంటారు, దెబ్బతిన్న పుల్లి పగపడుతుందంటారు. కానీ మనిషి పగతో పోలిస్తే వాటి పగ క్షణికమైందే అయి ఉంటుంది. యూనియన్ ఎన్నికలు జరిగి 2 నెలలు దాటింది. ఓనాడు సాయంత్రం 6ంటికి హరి స్కూటర్ స్టాండ్ వైపు నడుస్తూ ఉంటే దారిలో సత్యమూర్తి అతడు అనుచరులు ఓ పక్కన గోడకు ఆనుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూశాడు యథాలాపంగా. హలో సత్యమూర్తి గారు, బాగున్నారా అంటూ పలకరించాడు. నవ్వుతూ విష్ చేశాడు సత్యమూర్తి. హరి అని రమ్మన్న సంజ్ఞగా గ్రహించి దగ్గరికి వెళ్ళాడు. సత్యమూర్తి అనుచరులు కాస్త దూరంగా జరిగి ఇతనికి దారిచ్చారు. నమస్కారం సార్ అంటూ తప్పుకున్నారు. ఏమిటి విశేషాలు? మీ దయవల్ల ఇంకా ఇలా బతికే ఉన్నాం అన్నాడు సత్యమూర్తి. అదేమిటి అలా అంటారు? ఎందుకండి దొంగ మర్యాదలు? మా గురించి మీరేమనుకుంటున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా? సత్యమూర్తి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కానీ అతని కళ్ళలో స్టీలు కరుగుతున్న వేడి. మీరంటే నాకెప్పుడూ గౌరవమే. నా గురించి మీరేమనుకున్నప్పటికీ మీ మీద గౌరవం మాత్రం తగ్గలేదు. గౌరవం తగలేయండి. ఏ మనిషి సాటి మనిషితో ప్రవర్తించకూడనంత నీచంగా మీరు మాతో వ్యవహరించారు. నన్ను ఒక్కడనే కాదు, నా ఫ్రెండ్స్ని మాత్రమే కాదు, మొత్తం యూనియన్ని, ఇన్ని 100 మంది ఉద్యోగులకు కల్పతరువులాగా ఉన్న యూనియన్నే కోకటి వేళ్లతో పెళ్ళ బిగించి నాశనం చేయాలనుకున్నారు. అది చాలదా? ఐఎమ్ సారీ, మీతో ఆ విషయాలు చర్చించడం నా ఉద్దేశం కాదు.
డోంట్ వరీ, మీ ఉద్దేశం ఏమైనా మాకేం పర్వాలేదు. ఎలాగే మీరే పలకరించేంత దూరం వచ్చారు గనక మేము చెప్పేది ఏదో కాస్త విని వెళ్ళండి అన్నాడు సత్యమూర్తి. ఆఫీస్ నుంచి ఆలస్యంగా బయలుదేరిన మరికొందరు కూడా పోగయ్యారు. హారీకి తెలియకుండానే ఒళ్ళంతా చెమట పట్టింది. చేతులకు కూడా దాచుకోవటం కోసం 2 చేతులు ప్యాంటు జేబుల్లో దోపుకున్నాడు. మిస్టర్ హరి, మీరు మాకు అపకారం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జిగా మీరు యాజమాన్యానికి ప్రతినిధులు నిజమే, కానీ యూనియన్ అనేది ఉద్యోగుల ఆంతరంగిక విషయం. మీరు యాజమాన్యం తరపున మా ఆంతరంగిక విషయ ఎన్నికల్లో తలదోర్చవలసిన అవసరం ఏమిటి చెప్పండి. హరి తలంచుకొని నిలబడ్డాడు. మీకు తెలుసు, మేం డబ్బుకు అమ్ముపోయే మనుషులం కావని. డబ్బుకే కాదు, అధికారానికి, మొహమాటాలకి, మరే ప్రలోభాలకి మేము లోబడం. కానీ మీరు ఇంత పనిగట్టుకుని ఇన్ని పన్నాగాలు ఎత్తుగడలు వేసి ఎలాగైనా మమ్మల్ని ఓడించాలి, కార్మిక సంఘ జీవితంలోంచే మమ్మల్ని తొలగించాలి అని, మా ఉద్యోగాలకు, మా వ్యక్తిగత జీవితాలకు కూడా హాని చేయడానికి వెనుతీ లేదంటే మీరు ఏ ప్రలోభాలకు ఆశించి ఆ పనులు చేశారు? డబ్బు ఆశ చూపించారా? ప్రమోషన్ ఇస్తామన్నారా? ఏదన్నా అందిస్తామన్నారా? లింగమూర్తి, డాలీ గది బయటకు వచ్చారు. హరి లోపలికి వెళ్ళి నిల్చున్నాడు. నన్ను డిశ్చార్జ్ చేస్తారట? సంతోషం. కాంతం ఏడ్చింది. నేనేం చేశానని నా మీద అంత కోపం? నేనంటే అంత ఇష్టం లేని వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఇంత విషమిచ్చి చంపేయకూడదు. కాంతం, ఇంకెన్నాళ్ళీ నాటకం? నాటకమా? మీకు అలాంటి మాటలంటానికి నోరేలా వచ్చిందండి? నేనేం దాచానని మీకు చెప్పకుండా మిమ్మల్ని ఏదో అనుమాన పురుగు తొలుస్తోంది. ఏమిటో చెప్పండి. నువ్వేమీ దాచలేదు. నేనే కొన్ని విషయాలు ఇన్నాళ్ళు చూడడానికి నిరాకరించాను. కాంతం వెక్కి వెక్కి ఏడ్చింది. గాబరాగా లింగమూర్తి వెనకే డాలీ వచ్చారు. ఏమిటే కాంతం, ఏమైంది? ఎందుకంటే అది ఏడుస్తోంది అన్నాడు లింగం. హరి విసురుగా బయటకు వచ్చాడు. అతడికి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. పిచ్చివాళ్ళ రోడ్ల మీద తిరిగి కాస్త రాత్రి పడ్డాక బార్లోకి వెళ్ళి కూర్చున్నాడు. 2 పెగ్గులు విస్కీ తాగి ఓ పాకెట్ సిగరెట్ కాల్చి ఇంటికి వచ్చారు. భోజనం చేయాలని లేదు. గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుని ఈజీ చైర్లో వాలాడు. అప్పటికే లింగమూర్తి, డాలీ ఇంటికి వచ్చారు. డాలీ నిద్రపోతోంది. లింగమూర్తి పేపర్ తిరగేస్తున్నాడు. వెళ్ళి అతని పేక పిసకాలనుంది హరికి. నమ్మక ద్రోహి, గుంట నక్క, కొంపలు కూల్చేవాడు. కానీ ఇప్పుడు ఏమనుకుంటే ఉంది, కాంతం డిశ్చార్జ్ అయ్యి వస్తోంది. నిజమే, కానీ ఎన్నాళ్ళు బ్రతుకుతుందో ఎవరికీ తెలియదు. కొత్తగా పుట్టిన అనుమానాలతో డాలీలో తన పోలికలు చూసుకోవాలని విఫలుడయ్యాడు. పొరపాటే గనక అయితే ఇది ఒకనాటి పొరపాటు కాదు. మరి దేనికి పశ్చాత్తాపం? 10 ఏళ్ల తర్వాత ఈనాడు బాధపడితే ప్రయోజనం ఏమిటి? అతని కోరిక ఒకటే, మరికొన్నాళ్ళు కనీసం కాంతం కన్ను ఇక రహస్యంగానే ఉంటే బాగుండేదేమో. కాంతం కన్ను మూసేదాకైనా. ఈ పరిస్థితిలో కాంతంతో ఎలా మాట్లాడగలడు? ఎలా ఇదివరకటిలా ప్రవర్తించగలడు? ఎలా ఆమెపై సానుభూతి చూపగలడు? ఒక జీవితకాలం అంతా మూర్ఖంగా, అమాయకంగా ఉండగలిగిన వాడికి చివరలో జ్ఞానోదయం అయితే మాత్రం ఫలం ఏమిటి? అందువల్ల ఏమి సాధించగలడు? పశ్చాత్తాపానికి, క్షమాపణకు కూడా విలువ ఉండదు. అప్పుడు కలల చితిమంటల వెలుగులో కొత్త నిజాలు ఆవిష్కరిస్తున్నాయి. కుటుంబ పరిధిలో తనకు ఇంకా శాంతి, తృప్తి లభించే అవకాశం లేదు. జీవిత నశ్వరత్వంలోనే, బాహిర ప్రపంచంలోనే ఇంకా స్వాంతన వెతుక్కోవాలి. కానీ 10 ఏళ్ళు కాంతం కౌగిలిలోనే సర్వసుఖాలను అలవాటైన అతని ఆలోచన పద్ధతి, అలవాట్లు ఈ కొత్త నిజానికి అనుకూలంగా లేవు. అందుకే ఆలోచనకు పోరాటం. తను చూసి అనుకున్నది, నిజమనుకున్నది అబద్ధం కావాలని అతడు లోపల కోరిక. సుమారు 6 నెలలుగా ఆయన అనుకున్నది 6 నెలలుగా కాంతంతో శరీర సుఖాన్ని కూడా పంచుకుని అతడికి మరోమారు కాంతం గొడవ చేసి, అల్లరి చేసి, ఇటువంటి పాడు అనుమాలు తెచ్చుకున్నందుకు తనను తిట్టి లింగమూర్తిని పంపించేసి మళ్ళీ మామూలుగా బతుకుదామంటే ఎంత బాగుండు అనిపిస్తోంది. కాంతం మీద కోరికతో పాటే అనివార్యంగా సమీపిస్తున్న ఆమె అవసాన కాలాన్ని తలుచుకుని దుఃఖం బొమ్మరీలు లాంటి తమ సుఖ సంసారంలో విషక్రిమిలాగా ప్రవేశించి తన సంతోషాన్ని, అధ్యాయతను హరించి వేసిన లింగమూర్తి మీద కట్టలు తెగిన కోపం, అసహ్యం. కాంతానికి మనస్తాపం వల్లనే క్యాన్సర్ వచ్చింది. ఆ మనస్తాపానికి కారణం లింగమూర్తి. అసలు క్యాన్సర్
అతడు ఎక్కడ పెడితే అక్కడ క్యాన్సర్ క్రిములు వ్యాపిస్తాయి. తన భార్యను బలి కొనటమే గాక కాంతాన్ని కూడా తన నీచ పాశవికతకు బలి చేశాడు. టైం చూశాడు. 2 ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి లింగమూర్తిని హత్య చేస్తే, ఆత్మహత్య చేసుకుంటే, పాప ఫలితమైన డాలీని హత్య చేసి తప్పించుకోగలిగే అవకాశం ఉంటే తప్పకుండా లింగమూర్తిని హత్య చేస్తాడు. నో డౌట్. పక్క గదిలోంచి లింగమూర్తి గుర్రు తనని ఛాలెంజ్ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. బాస్టర్డ్! ఇంత అసహ్యంలోంచే రాత్రి సహజమైన శారీరక వాంఛ అతన్ని ముప్పిరిగొన్నది. ఏవో కలలు, కాంతంతో గడిపిన మధుర క్షణాల జ్ఞాపకాలు, ఆమె ఒంటి వేడి, ఆమె మల్లెల వాసన, ఆమె నిద్రకళ్ళ ఆకర్షణ, సన్నటి ఆమె చేతులు తన చుట్టూ బిగిసినప్పటి తన్మయత్వం. అలా అతడు కలల మెట్ల మీద కలత నిద్రతో జోగుతున్నప్పుడు బయట తలుపు చప్పుడైంది. దిగ్గున మేల్కొన్నాడు. తన గది తలుపే. హరి హరి లింగమూర్తి లేచి గదిలో లైట్ వేశాడు. టైం చూశాడు. 3:30. కాంతం గొడవ చేస్తోందట. 10 నుంచి మీకోసం ఒకటే ఏడుస్తోందట. సెడేటివ్ ఇస్తే కాసేపు నిద్రపోయిందట. మళ్ళీ 1 గంటకి లేచి ఏడుపట. మిమ్మల్ని తక్షణమే చూడాలని ఏడుస్తోంది. ప్రమాదమేమీ లేదు, కానీ ఆమె మానసిక స్థితి ఏమైనా దిగజారుతుందేమో. వీలైతే ఒకసారి డాక్టర్ మిమ్మల్ని రమ్మన్నారు. లింగమూర్తి అప్పటికే డ్రెస్ వేసుకుని ఉన్నాడు. హరి 5 నిమిషాల్లో రెడీ అయి స్కూటర్ దగ్గరికి వెళ్ళాడు. పదండి నేను వస్తానన్నాడు లింగమూర్తి. ఆమె ఏడ్చేది నా కోసమా మీకోసమా? లింగమూర్తి మాట్లాడలేదు. మీరు ఇక్కడే ఉండండి అంటూ స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాడు హరి. ఇక పాములు పగబడతాయంటారు, దెబ్బతిన్న పుల్లి పగపడుతుందంటారు. కానీ మనిషి పగతో పోలిస్తే వాటి పగ క్షణికమైందే అయి ఉంటుంది. యూనియన్ ఎన్నికలు జరిగి 2 నెలలు దాటింది. ఓనాడు సాయంత్రం 6ంటికి హరి స్కూటర్ స్టాండ్ వైపు నడుస్తూ ఉంటే దారిలో సత్యమూర్తి అతడు అనుచరులు ఓ పక్కన గోడకు ఆనుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండడం చూశాడు యథాలాపంగా. హలో సత్యమూర్తి గారు, బాగున్నారా అంటూ పలకరించాడు. నవ్వుతూ విష్ చేశాడు సత్యమూర్తి. హరి అని రమ్మన్న సంజ్ఞగా గ్రహించి దగ్గరికి వెళ్ళాడు. సత్యమూర్తి అనుచరులు కాస్త దూరంగా జరిగి ఇతనికి దారిచ్చారు. నమస్కారం సార్ అంటూ తప్పుకున్నారు. ఏమిటి విశేషాలు? మీ దయవల్ల ఇంకా ఇలా బతికే ఉన్నాం అన్నాడు సత్యమూర్తి. అదేమిటి అలా అంటారు? ఎందుకండి దొంగ మర్యాదలు? మా గురించి మీరేమనుకుంటున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా? సత్యమూర్తి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. కానీ అతని కళ్ళలో స్టీలు కరుగుతున్న వేడి. మీరంటే నాకెప్పుడూ గౌరవమే. నా గురించి మీరేమనుకున్నప్పటికీ మీ మీద గౌరవం మాత్రం తగ్గలేదు. గౌరవం తగలేయండి. ఏ మనిషి సాటి మనిషితో ప్రవర్తించకూడనంత నీచంగా మీరు మాతో వ్యవహరించారు. నన్ను ఒక్కడనే కాదు, నా ఫ్రెండ్స్ని మాత్రమే కాదు, మొత్తం యూనియన్ని, ఇన్ని 100 మంది ఉద్యోగులకు కల్పతరువులాగా ఉన్న యూనియన్నే కోకటి వేళ్లతో పెళ్ళ బిగించి నాశనం చేయాలనుకున్నారు. అది చాలదా? ఐఎమ్ సారీ, మీతో ఆ విషయాలు చర్చించడం నా ఉద్దేశం కాదు. డోంట్ వరీ, మీ ఉద్దేశం ఏమైనా మాకేం పర్వాలేదు. ఎలాగే మీరే పలకరించి ఇంత దూరం వచ్చారు కనుక మేము చెప్పేది ఏదో కాస్త విని వెళ్ళండి అన్నాడు సత్యమూర్తి. ఆఫీస్ నుంచి ఆలస్యంగా బయలుదేరిన మరికొందరు కూడా పోగయ్యారు. హారికి తెలియకుండానే ఒళ్ళంతా చెమట పట్టింది. చేతులకు కూడా దాచుకోవటం కోసం 2 చేతులు ప్యాంటు జేబుల్లో దోపుకున్నాడు. మిస్టర్ హరి, మీరు మాకు అపకారం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జిగా మీరు యాజమాన్యానికి ప్రతినిధులు నిజమే, కానీ యూనియన్ అనేది ఉద్యోగుల ఆంతరంగిక విషయం. మీరు యాజమాన్యం తరపున మా ఆంతరంగిక విషయ ఎన్నికల్లో తలదోర్చవలసిన అవసరం ఏమిటి చెప్పండి? హరి తలంచుకొని నిలబడ్డాడు. మీకు తెలుసు, మేం డబ్బుకు అమ్ముపోయే మనుషులం కావని. డబ్బుకే కాదు, అధికారానికి, మొహమాటాలకి, మరే ప్రలోభాలకి మేము లోబడం. కానీ మీరు ఇంత పనిగట్టుకుని ఇన్ని పన్నాగాలు ఎత్తుగడలు వేసి ఎలాగైనా మమ్మల్ని ఓడించాలి, కార్మిక సంఘ జీవితంలోంచే మమ్మల్ని తొలగించాలి అని, మా ఉద్యోగాలకు, మా వ్యక్తిగత జీవితాలకు కూడా హాని చేయడానికి వెనుతీ లేదంటే మీరు ఏ ప్రలోభాలకు ఆశించి ఆ పనులు చేశారు? డబ్బు ఆశ చూపించారా? ప్రమోషన్ ఇస్తామన్నారా? ఏదన్నా అందిస్తామన్నారా? ఏదన్నా బిరుదిస్తామన్నారా? వెల్, ఇది నా ఒక్కడి విషయం అయితే నేను పట్టించుకునేవాడిని కాను. వ్యక్తిగతంగా నువ్వు నాకెంత అపకారం చేసినా పట్టించుకోను. ఎందుకంటే వ్యక్తిగతంగా నేను పోగొట్టుకోగలిగిందంటూ కూడా అట్టే లేదు. కానీ మా సంఘాన్ని ఇన్ని 100 మంది ఆశలకు ప్రతిరూపమైన సంఘటిత శక్తిని నాశనం చేయాలనుకుంటే మాత్రం మా సభ్యులు సహించరు. మిమ్మల్ని, మీ యాజమాన్యపు తొత్తుల్ని ఆఫీసులోనే కాదు, వీధుల్లో, ఇళ్లల్లో కూడా వెంటాడి మీకు బుద్ధి చెప్తాం. హరి భయంగా తలెత్తాడు.
ఇదివరలో మనం మంచి ఫ్రెండ్స్ని. అమాయకంగా భయపడుతూ ఆఫీసులో చేరిన రోజున నీ నిస్సహాయం మీద జాలేసి ఈ మేనేజ్మెంట్ జాగిలాలు నిన్నేమీ చేయకుండా రక్షించాలనిపించింది. నీలో కార్మిక చైతన్యం తీసుకురావాలనిపించింది. కార్మిక సంఘబలం నీకు అవగతం చేయాలనిపించింది. అందుకే నిన్ను మా కమిటీలో తీసుకున్నాను. అందుకే కార్మిక పోరాటాలు చెప్పాను. పై ఆఫీసర్ల విషపు కోరలను నిన్ను కాటేయకుండా అడ్డుపడ్డాను. కానీ హరి, ఈనాడి పరిస్థితి వేరు. నువ్విప్పుడు అమాయకుడువైన కార్మికుడివి కావు. ఏ శత్రువర్గం నుంచి నిన్ను రక్షించాలనుకున్నానో ఆ శత్రువర్గంలోనే నువ్వు చేరిపోయావు. వాళ్లను తుదముట్టించగానే నీ పని పట్టక తప్పదు మిస్టర్ హరి. ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో, ఈ పోరాటంలో దయాదాక్షిణ్యాలు లేవు, క్షమాపణలు మన్నింపులు లేవు. నువ్వు మా శత్రువువి. మాలో కొంత కాలం గడిపి మాతో మా ఆయువు పట్టు తెలుసుకుని మమ్మల్ని ఏమరపాటును దెబ్బతీయాలన్న నీచమైన తుచ్చమైన విషపూరితమైన శత్రువుల ఏజెంటువి. ఇక వెళ్ళిపో. వాళ్ళందరి గతే నీకు పట్టబోతోంది. ఇక ఈ దొంగ మర్యాదలు, తడిబట్టతో గొంతు కోసే నీ విషపు చిరునవ్వులు మమ్మల్ని మోసం చేయలేవంటూ సత్యమూర్తి విసురుగా నడిచి వెళ్ళిపోయాడు. ఇక చుట్టూ ముగిన జనం కూడా నెమ్మదిగా తప్పుకున్నారు. చీకటి పడింది. కంపించే కాళ్లతో హరి నెమ్మదిగా స్కూటర్ స్టాండ్ వైపు నడిచాడు. తల చెరిగినట్టుగా ఉంది. అవమానం, భయం స్కూటర్ స్టార్ట్ చేశాడు. కానీ ఇంటి దాకా డ్రైవ్ చేయగలనా అనే సందేహం కలిగింది. తల పగిలిపోతోంది. కుర్చీలో కూర్చోలేక గదిలో పచారులు చేశాడు. ఇదివరకెన్నడూ లేనంతగా భవిష్యత్తును గురించిన భయం మొదలైంది. తాను సీనియర్ ఆఫీసర్ల కోవలో చేరిపోయాడు. కానీ యాజమాన్య ప్రభృతుల దృష్టిలో తను అంత ముఖ్యుడు, బలవంతుడు ఏం కాదు. తన ఆఫీసులో దేశమంతటా కలిసి తనలాంటి ఆఫీసర్లు 100 మంది ఉన్నారు. ఇప్పుడు సత్యమూర్తి కూడా తనకు అల్టిమేటం ఇచ్చాడు. ఏం చేస్తాడు అతను? కొడతాడా? చంపిస్తాడా? ఉద్యోగం పీకిస్తాడా? సత్యమూర్తి అంత నీచత్వానికి ఎప్పుడూ దిగజారడు. అతడు గొప్ప ఆదర్శవాది. పైగా తన మీద నిజమైన కోపం ఉంటే అతడు ఇలా పబ్లిక్గా నోరు పారేసుకుంటాడా? కానీ ఈ వాదన వల్ల కూడా హరికి మనస్తాపితం కలగజేసి తను హైదరాబాద్ ఆఫీస్కి కాబోయే చీఫ్ ఇప్పటి నుంచే తన పరిపాలనకు దారి సుగమం చేసుకోవాలి. ముళ్ళ డొంకల్ని తీసేయాలి సత్యం. ఇక మూర్తి తన ఓపెన్ ఛాలెంజ్ అమలు జరిపేలోగానే తను మొదటి ఎత్తు వేయాలి. తెల్లారి ఆఫీస్కి వెళ్ళగానే రీజనల్ మేనేజర్తో ఈ విషయం కదిపాడు. సత్యమూర్తి అలా మాట్లాడినప్పుడు ఎవరున్నారు? చాలామందే ఉన్నారు, సుమారు 50 మంది దాకా. అసలు అది ఆధారంగానే అతన్ని పోలీసులో ఇరికించవచ్చు. అది బాగుండదులేండి. లేదా అతన్ని క్యాష్ సెక్షన్కి ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు లేదా డబ్బులు దొంగించామని పెట్టుకోవచ్చు. ఆలోచించాలి. ఒకవేళ అతన్ని ఏమైనా చేస్తే ఉద్యోగులందరూ అలజడి వదిలేయకుండా మొదట అతడి ప్రత్యర్థులతో మాట్లాడి పెట్టాలి. అది చేయకుండా హరి తల ఊపాడు. కానీ ఏమీ ప్రత్యర్థులు లేండి. అతడంటే అంత గిట్టని ఆ ప్రత్యర్థులు కూడా అతడికి ఏదైనా అయిందంటే మళ్ళీ అతన్ని ఇష్టపడతారేమో ఎంచుకోవటానికి కూడా. అదే చిక్కు. మరి అతన్ని అన్పాపులర్ చేయటానికి చిట్కాలు చూడండి. ఇవేవీ పనికిరావంటే ఇక మిగిలింది ఒక్కటే, ఎలాగైనా మళ్ళీ అతడితో శాంతి చేసుకోవటం. వెళ్ళి ఒకరోజు కలిసి కూర్చొని కామ్రేడ్స్గా మనసు విప్పి మాట్లాడుకుని రీజనల్ మేనేజర్ సీరియస్గా మాట్లాడుతున్నారో తనను పరిహాసం చేస్తున్నాడో హరికి అర్థం కాల. అది నవ్వులాట అయిపోతుంది. అంతకన్నా నేను ట్రాన్స్ఫర్ చేసుకొని మరి ఏదైనా ఊరు వెళ్ళిపోతే నయం. హరి మాట్లాడలేదు. ఏదైనా త్వరగా తేల్చుకోవాలి. అతని మీద పోలీస్ కేసు బనాయించి అరెస్ట్ చేయించి సస్పెండ్ చేసి ఎక్కువ గడువు ఇవ్వకుండా డిస్మిస్ చేయాలి. అతడి మీద పోలీస్ కేసుకి ఆఫీస్ పనికి సంబంధం ఉండదు. ఉద్యోగులు అతడి కోసం అలజడి చేయకుండా ఉండాలంటే అదొక్కటే పద్ధతి. అప్పుడు మన ఆర్గ్యుమెంట్ ఒక్కటే, సత్యమూర్తి పోలీస్ కేసుతో ఈ కేసుకి ఏమీ సంబంధం లేదు. అతడి ప్రైవేటు వ్యవహారం, అతడు నేరస్తుడని రుజువైంది కనుక అతన్ని ఉద్యోగంలో ఇచ్చి తీసేసేలా చూసాం. ఇక బాగుందండి, ఆలోచించండి మరి. ఇక కాంతం ఇంటికొచ్చి 2 రోజులైంది. మందులు వేళ తప్పకుండా వేసుకుంటూ ఉండటం వలన కాస్త లేచి తిరగలుగుతోంది. కానీ మనిషి బాగా చిక్కి బలహీనమైపోయింది. ఆమె కళ్ళల్లోని ఆ వెలుగు, చెక్కేళ్లలోని ఆ మెరుగు ఏమైపోయాయో అనిపించింది హరికి. కాంతం తల్లి కూతుర్ని చూడాలని ఒకటే ఏడుపట. ఆ బెంగతోనే తీసుకుంటోందట. లింగమూర్తి ఆమెను తీసుకురావడానికి ఊరికెళ్ళాడు.
ఓ రోజు హరి ఆఫీస్ గొడవలతో విసిగెత్తి సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాడు. డాడీ స్కూల్కి వెళ్ళింది డాలీ. ఈరోజు నేను వంట చేస్తాను అంది కాంతం. వద్దు వద్దు, మళ్ళీ అలసిపోతావు. డాక్టరు నన్ను ఎక్కువ తిరగద్దని చెప్పాడా? ఇంకెన్నాళ్ళు చేస్తానులేండి అంటూ కాంతం అతని మాటలు వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్ళింది. హరి కూడా ఆమె వెనకనే వెళ్ళాడు సహాయం చేయటానికి. అతడికి ఆమెతో మాట్లాడాలంటే అసహ్యంగా ఉన్నమాట నిజమే. ఆమె తనను మోసం చేసిందని, డబుల్ గేమ్ ఆడిందని కోపం, ద్వేషం, కానీ అంత అయిష్టతనం వెనక ఆమెతో కలిసి పంచుకున్న సుఖాలు, ఈ శరీరము మనసు నీకోసమే అన్నట్టుగా ఆమె ప్రవర్తించిన క్షణాలు అతడిని ఆమె మీద పూర్తి జుగుప్స పెంచుకోకుండా ఆపుతున్నాయి. ఇక వంట అయింది. కాంతం స్నానం చేసి వచ్చింది. హరి కూడా తన పనులు కానిచ్చుకున్నాక ఇద్దరూ కలిసి భోజనం చేశారు. కాంతం బలహీనతగా నడిచి మంచం మీదకి వాలింది. మందు వేసుకున్నావా కాంతం అన్నాడు హరి. కాంతం తలెత్తి చూసింది. హరి క్యాప్సులు, ఒక స్పూన్లో మందు, గ్లాసు నీళ్లు తెచ్చాడు. డబ్బులు దండగా తప్ప ఇక మందులని ఎందుకండి, అది మళ్ళీ పడుకుంటూ అంది. హరిలో ఆమె మీద కోరిక కట్టలు తెంచుకుంది. పక్కనే కూర్చుంటూ ఆమె చుట్టూ చేతులేసి, కాంతం నువ్వెంత మంచిదానివి, ఇలా ఎందుకు చేశావు కాంతం అన్నాడు. ఆమెను ముద్దులతో నింపేస్తూ కన్నీళ్లతో ఇద్దరి మొహాలు తడైని ఆమె అతన్ని పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నేను మీకేమీ ఇవ్వలేకపోయాను, నా వల్ల మీకు అన్నీ కష్టాలే, నన్ను ఇలాగే మీ ఒళ్ళో తలపెట్టుకుని వెళ్ళిపోనివ్వండి, ఇంతకంటే నాకు ఇంకేమొద్దు, నేను పోయిన తర్వాతైనా మీరు మరొకరిని చేసుకుని సుఖపడితే నా తృప్తి అంది. అలా అనద్దు కాంతం, నువ్వు లేని జీవితాన్ని నేను సహించుకోలేను. సుఖమైనా కష్టమైనా నాకు నీతోనే కావాలి. నాకు ఆనందం ఉంటే అర్థం చెప్పిన దానివి నువ్వే. వేరే ఏ స్త్రీతోనూ ఇంకా నేను మరే రకమైన సుఖానుభవాన్ని పొందలేను అని కూడా అనాలనిపించింది హరికి. కనీసం ఇప్పటికైనా మూడో వ్యక్తి తమ జీవితాలతో ఆడుకోకుండా ఉంటే అంతే చాలు. కాంతం అతడికిచ్చిన సుఖం ఏ భార్య అయినా భర్తకిచ్చే సుఖం కంటే ఎక్కువేమీ కాకపోవచ్చు. కానీ ఆప్యాయత కోసం, సాన్నిహిత్యం కోసం తప్పించి బీటలు వారిన మనసులో ఆమె రాక తొలకరిగా ఉంది అతడికి. ఆమె సాంగత్యంలో మొహం మొత్తే అవకాశమే రాలేదు. మళ్ళీ లింగమూర్తి ఇటు ఛాయలకు రాకుండా కాంతంతో ఉత్తరాలు రాయిస్తే సరి. తాము సుముఖంగా గడపాలనే ఆలోచన అదొక్కటే మార్గం. ఆ తెల్లారి కూడా హరికి ఆఫీస్కి పోవాలనిపించలేదు. సెలవు పొడిగించాడు. డాలీని కూడా స్కూలుకు పంపించలేదు. ముగ్గురు కలిసి మళ్ళీ నవ్వుకుంటూ ఆడుకుంటూ గడపాలని, ఎలాగైనా ఈ జీవిత పాత్రలోంచి కారిపోతున్న అమృతాన్ని దాచుకోవాలని చివరి ప్రయత్నం. కాంతం పడుకుని నవ్వుతూ చూస్తూ ఉంటుంది. హరి, డాలీ ఆడుతూ ఉంటారు. ఈసారి క్యారమ్స్, ఓసారి పరుగు పందెం, ఓసారి ట్రేడ్. తండ్రి ఓడిపోతే డాలీ సంతోషంతో గెంతులేస్తూ అరుస్తుంది. డాలీ నెమ్మదిగా, మమ్మీ అంత గోల వినకూడదు, లేదా ఛాతీ. డాలీ పడుకున్నప్పుడు ఇద్దరు కలిసి రమ్మీ ఆడతారు. నిజంగా డబ్బు పెట్టి అంత హరి డబ్బే అయినప్పటికీ కాంతానికి డబ్బెట్టి ఆడడం అంటేనే ఇష్టం లేదు. ఆ మరుసటి వారంలో డాలీ పుట్టినరోజు వచ్చింది. కాంతానికి పెద్ద ఎమోషనల్ షాక్. ఇదే నేను చూసే చివరి బర్త్డే, బాగా చేద్దాం అంది. కాంతం, నువ్వు అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, బర్త్డే ఘనంగా చేద్దాం కానీ ఇదే చివరిది అంటూ మాత్రం మళ్ళీ ఎప్పుడు అనకో అన్నాడు హరి. రెడీమేడ్ డ్రెస్ కొనుక్కొస్తానని ఎంత చెప్పినా వినకుండా కాంతం స్వయంగా డాలీకి మ్యాక్స్ కుట్టింది. తనే వంట, స్వీట్లు తయారు చేసింది. సాయంత్రం పార్టీకి ఆ వీధిలోని పిల్లలందరూ వచ్చారు. హరి తన ఫ్రెండ్స్ని కొందరిని కూడా పిలిచాడు. పార్టీ హడావిడిగా ముగిసేసరికి 10 దాటింది. డాలీ నిద్రపోయింది. పద ఇంకా మనం కూడా భోజనం చేద్దాం, అలసిపోయి ఉంటావు. వద్దండి, ఆకలిగా లేదు అంది కాంతం బలహీనంగా. అదేమిటి కాంతం, నీకు మళ్ళీ జ్వరం వచ్చినట్టుంది, చెప్తే విన్నావు కాదు అన్నాడు హరి. కాంతం మాట్లాడలేదు. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఒకరోజు చూద్దాం, మామూలు జ్వరమే అయి ఉంటుంది, అందువల్ల అలసట వల్ల వచ్చిందేమో అన్నది కాంతం. ఆ రాత్రంతా కాంతం మూలుగుతూ గడిపింది. ఓ అర్ధరాత్రి హరికి భయమేసి కాంతాన్ని లేపాడు. ఏమండి, నా జ్వరం సరే కానీ నేను ఇలా వంట చేస్తే మీరు తినచ్చా? రోగక్రిములు మీకు కూడా సోకుతాయేమో, ఎందుకు వండనిచ్చారండి? చిచి, పాపాత్మురాల్ని,
నా చేతులతో నేను మీకు అపకారం చేశాను. పాపం డాలీ కూడా తింది, ఏమవుతుందో ఏమో. నన్ను ఇంక వెంటనే హాస్పిటల్లో చేర్పించండి. ఉన్నన్నాళ్ళు అక్కడే ఉంటాను, ఇంటికి మాత్రం తీసుకురావద్దు. మీ అందరికి కూడా వచ్చేస్తుంది, మీ అందరికీ కూడా జబ్బొస్తోంది అంటూ ఎంత చెప్పినా వెనక లొంగలు చుట్టుకుపోయేటట్టు ఏడిచింది. అది ఆమె వేకుగా ఉండి చేస్తున్నదో లేకపోతే ప్రేలాపనో కూడా తెలియలేదు హరికి. ఇక తెల్లారే డాక్టర్ వచ్చాడు. పర్వాలేదు, రెస్ట్ తీసుకొనివ్వండి, మరికొన్నాళ్ళ దాకా ఏ ట్రీట్మెంటు వీలు పడదు, మరో నెల రోజులు ఆమె ఇంట్లో ఉండొచ్చు అన్నాడు. నెల తర్వాత కాంతం చచ్చిపోతుందా? హరి ఆ ప్రశ్న అడగలేకపోయాడు. కానీ డాక్టర్ని ఎన్నిసార్లు అడిగినా ఇప్పుడేం కాదు, పర్వాలేదు అంటూ నాంచుతున్నాడు. కాంతాన్ని పని మనిషికి వదిలి వెళ్ళటానికి కూడా హరికి మనసొప్పలేదు. సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఎక్కువ టైం కాంతంతో గడపాలి అని అతని కోరిక. డాలీని కూడా స్కూల్కి పంపించదనుకున్నాడు. కానీ ఆ పిల్లకు తల్లి అనారోగ్యం గురించి ఎక్కువగా తెలియనివ్వటం అతనికి ఇష్టం లేదు. మమ్మీకి త్వరగా తగ్గిపోతుందిగా అంటే కాబోలు అనుకుంటోంది డాలీ. ఆఫీస్కి సెలవు పొడిగించడం ఇబ్బంది అయిపోయింది. కానీ ఆ సమస్యలు, ఘర్షణలు, ఇన్ని సమస్యలతో అతనికి అవి కూడా తట్టుకోవాలంటే అసాధ్యం అనిపించింది. ఇక పళ్ళ నుంచి కింద పడేసి పళ్ళ సంచి భయంగా కాంతం అన్నాడు. ఇప్పటిదాకా దగ్గొచ్చిందండి, నెత్తురు కూడా పడింది. డాలీ ఏడుస్తూ వచ్చి చెప్పింది. చూడండి అంది ఒక ఆవిడ. వెనక గదిలో సోఫా మీద కాంతాన్ని పడుకోబెట్టారు. ఊపిరి తీసుకోవటం ఇబ్బంది అవుతున్నట్టుగా కాంతం గుండెలు ఎగిసిపడుతున్నాయి. నోటి పక్కన కొద్దిగా నెత్తురు మూలుగు. కాంతం అన్నాడు. హరి మాట పెగల్లేదు, కన్నీళ్లు చారకట్టాయి. ధైర్యాన్ని కూడగట్టుకుని, మీరు కాస్త డాలీని మీ ఇంటికి తీసుకెళ్ళండి ప్లీజ్, భయపడుతుందేమో అది, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను అంటూ బయటికి పరిగెత్తారు. డాక్టర్ లేడు, అసిస్టెంట్ ఉన్నాడు. సీరియస్గా ఉంటే తీసుకురండి అన్నాడు అసిస్టెంట్. యూనియన్ రూమ్ గగ్గోలుగా ఉంది. మొత్తం వర్కింగ్ కమిటీ సభ్యులు మాత్రమే గాక ఇంకా అనేక మంది యాక్టివిస్టులు, సానుభూతి పరులు కూడా వచ్చారు. కూర్చోవడానికి కుర్చీలు సరిపోక కొందరు కూర్చున్న వాళ్లతో సగం సగం సీటు పంచుకున్నారు. మరికొందరు టేబుళ్ల మీద కిటికీల్లోనూ కూర్చున్నారు. ఎక్కడా స్థలం లేని వాళ్ళు రూమ్ తలుపు దాకా నిలబడి చూస్తున్నారు. సిగరెట్ల పొగతో గదంతా మసకగా తయారైంది. మధ్యాహ్న కుర్చీలో ప్రెసిడెంటు, ఆ పక్కన సత్యమూర్తి. ఎజెండాలోని తర్వాత అంశం మన భవిష్యత్ కార్యక్రమం ఏంటో నిర్ణయించాలి. సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పండి అన్నాడు ప్రెసిడెంట్. అసలు సత్యమూర్తి చేసిన నేరం ఏమిటని సస్పెండ్ చేశారు అతన్ని. అది మేనేజ్మెంట్ కవ్వింపు చర్య తప్ప మరేం కాదు. పీరియాడికల్ సర్వే కోసం సత్యమూర్తి టూరు వెళ్ళనన్నాడు, నిజమే. కానీ గత 2 ఏళ్లుగా అతడు అలా నిరాకరిస్తూనే ఉన్నాడు. అదేం కొత్త కాదు. అందుకుగాను వెళ్ళకపోతే క్రమశిక్షణ చర్య తీసుకోవాలని మేనేజ్మెంట్కి ఇవాళ ఎందుకు తట్టింది? ఎందుకు ఛార్జ్షీట్ ఇచ్చారు? కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా సత్యమూర్తి ఆ ఛార్జ్షీట్ కాగితాన్ని చించి ఆ ఆర్ఎంగాడి వాడి మొహం మీద పడేయటం చాలా సబబు. 2 ఏళ్లుగా అమలుపరచని రూల్ని అమలుపరచాలని చూడటం మేనేజ్మెంట్ తప్పు. ముఖ్యంగా మనం శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నప్పుడు పోలీసులను పిలిపించడం మేనేజ్మెంట్ యొక్క దివాళాకోరుతనాన్ని తెలియజేస్తోంది. మేనేజ్మెంట్ పేపర్ టైగర్. మేనేజ్మెంటు, పోలీసులు కుమ్మక్కై సత్యమూర్తిని అరెస్ట్ ప్రయత్నించారో ఈ ఆఫీసులా ఉండదు. ఇక్కడ నెత్తురు పారుతుంది. శాంతించు కామ్రేడ్ అన్నాడు ప్రెసిడెంట్. కానీ సభ్యులు ఇంకా ఉద్రేకంగా తమకు తోచినంత ఘాటైన పదజాలంతో మేనేజ్మెంట్ని అభిశంసిస్తూనే ఉన్నారు. దీని వెనక ఎవడున్నాడంటారు? ఆర్ఎంగాడా లేక అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జ్ హరిగాడా? ఎవరైనా మనకొక్కటే. రేపు వీడిపోయినా వాడొస్తే మనకేమీ తేడా ఉండదు. మొదట మనం మన హెడ్ ఆఫీస్ వాళ్ళకి టెలెక్స్ ఇచ్చి ఇక్కడి సామంతరాజుల అసమర్థతను తెలియచేయాలి. ఓకే, అది చేస్తాం. ఆ తర్వాత జంట నగరాల్లోని మిగతా ట్రేడ్ యూనియన్లను కూడా ఈ విషయం తెలియజేసి వాళ్ళ చేత కూడా ఏవైనా సానుభూతి చర్యలు జరిపించాలి. అలా కాస్త దారిన పడి మన ఆచరణ ఎత్తుగడలు చెప్పండి. ఊరికే వాళ్ళని తిట్టుకుంటూ కూర్చుంటే మనకు ఒరిగేది ఏమీ లేదు. అలజడి కాస్త తగ్గింది. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. నేను చెప్పదలుచుకుంది 2 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను అంటూ లేచి నిలబడ్డాడు సత్యమూర్తి. మీ విలువైన అభిప్రాయాలలో ప్రతి ఒక్కటి ఆచరించదగ్గదే. ఈనాటి పరిణామాలతో మేనేజ్మెంట్ పూర్తిగా పతనమైన విషయం కూడా నిజమే. అయితే మన కార్యక్రమం ఈ దివాలాకోరు మేనేజ్మెంట్ ఇప్పటివరకు చేసిన చర్యలు మాత్రమే ఆధారంగా కాక అది ఇక ముందర చేయబోయే తలతిక్క పనులు కూడా ఆలోచించి రూపొందించాలి. ఉదాహరణకి మనం ఇప్పటిదాకా మీరు చెప్పిన మిలిటెంట్ పనులన్నీ చేసేసామనుకోండి,
అది ఇంకే చేసినా మన అస్త్రాగారంలోంచి కొత్త అస్త్రాలేమీ తీయలేం. కానీ అలా కాకుండా మనం ఇప్పుడు చాలా శాంతియుతంగా ఏమీ జరగనట్టుగా ఉంటే మేనేజ్మెంట్ మనం అలసిపోయామనుకుని తన దమనకాండను మరింత తీవ్రతరం చేస్తుంది. అప్పుడు అది ఆధారంగా మనం మిగిలిన సోదర కార్మిక సంఘాల సానుభూతి సంపాదించి దాని ఆయువు పట్టు మీద దెబ్బతీయాలి. నాకు ఈ రంగంలో ఉన్న కొద్ది అనుభవం ఆధారంగా నేనేమనుకుంటున్నానంటే మేనేజ్మెంట్ మరో 2 రోజుల్లో నన్ను డిస్మిస్ చేసేస్తుంది. గదిలో పూర్తి నిశ్శబ్దం, సభ్యుల ముఖాల్లో ఆందోళన. కానీ సత్యమూర్తి అంచనా ఎప్పుడూ తప్పు కాదు. ఈ సస్పెన్షన్ గురించి అతడు వారం రోజుల క్రితమే చెప్పాడు. డిస్మిషన్ ఆర్డర్ ఆర్ఎం సంతకం చేయడు, నాకు తెలుసు. వాడు గుంటనక్క. ఆ బడుద్దాయి హరిలేడు, వాడిని మధ్యన శిఖండిలా వాడుకుంటున్నాడు వీడు. వాడి చేత సంతకం చేయిస్తాడు. అలా పీడంతా వాడి మీద నుంచి పోవాలని వాడి ప్లాను. అందువల్ల డియర్ కామ్రేడ్స్, నా కోరిక మన్నించి మీరు రేపు కానీ ఆ తర్వాత కానీ ఏ రకమైన అలజడి వైఖరి ప్రదర్శించకూడదు. హరి సెలవు మీద ఉన్నాడు కదా, పర్వాలేదు. వాడు వచ్చిందాకా ఆ డిస్మిసల్ అడ్రస్ నాకు ఇవ్వడాడు. అప్పటిదాకా మీరు ఇలాగే నాతో సహకరించి మేనేజ్మెంట్కి విరుద్ధంగా మనం జరుపుతున్న ఈ ఉద్యమాన్ని ఒక హేతుబద్ధమైన ముగింపుకు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మరోసారి మీ అందరి అభిప్రాయాలకు విలువైన సమయాన్ని వెచ్చించినందుకు నా కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఇవ్వండి. థ్యాంక్స్. గుడ్ నైట్. సారీ, ఇప్పుడు 3 కావస్తుందనుకుంటాను. గుడ్ మార్నింగ్ అంటూ ముగించాడు సత్యమూర్తి. ఇక కాంతానికి ఆపరేషన్. ఉదయం నుంచి అరేంజ్మెంట్లు చేశారు. ఆమె కట్టుకున్న దుస్తులు తీసేసి హాస్పిటల్ డ్రెస్ వేశారు. 2-3 టెస్టులు చేశారు. భోజనం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేదాకా హరి, లింగమూర్తి పక్కపక్కనే నిలబడి నిస్సహాయంగా చూశారు. అప్పటిదాకా కబుర్లు చెప్పిన సర్జన్ చలో ఇంక వెళ్దాం అంటూ ఆ ఫ్రాక్ వేసుకుని చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత తలుపు మూసేశారు. సుమారు 2 గంటల తర్వాత డాక్టర్ అలసిన మొహంతో బయటకు వచ్చారు. డాక్టర్ ఎలా ఉంది ఆమెకి? సక్సెస్ఫుల్. మరికొన్నాళ్ళు జీవితం పొడిగించాం. డాక్టర్ తగ శాస్త్ర వైద్య నైపుణ్యానికి మురిసిపోతూ అన్నాడు. అప్పదాకా ఎడతగిని వేదనను అనుభవిస్తున్నటువంటి లింగమూర్తి ఆపుకోలేక పెద్దగా ఏడ్చేశాడు. గబగబా వెళ్తున్న డాక్టర్ వెనకాలే వెళ్ళి ఇంకేదైనా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ చేసి ఆమెకు పూర్తి నయం చేయగలిగితే చేయండి. డబ్బులకే మొహమాటం లేదు డాక్టర్ గారు. నేను నా ఆస్తి అంతా అమ్మేసి క్యాష్ తీసుకొచ్చాను. మీరు ఎలాగైనా ఆమెకు సాయం చేయండి. మిస్టర్, ప్రతిదానికి డబ్బే ముఖ్యం కాదు. ఆమె శరీరం చికిత్సను తట్టుకోగలదా లేదా అనేది మొదట పరిశీలించాలి. రోగక్రిములు శరీర భాగాల్లో ఒక చోట నుంచి మరో చోటికి చాలా త్వరగా వ్యాపిస్తున్నాయి. మొదట దాన్ని కంట్రోల్ చేయగలిగితే తర్వాత ఆలోచించవచ్చు. ఈ ఆపరేషన్ వలన రోగక్రిముల విస్తరణ తాత్కాలికంగా నిలుస్తుందని ఆశ అన్నాడు డాక్టర్. ఆపరేషన్ అయిన గంట సేపటికి కాంతం కొద్దిగా కదిలింది. కానీ ఇంకా మాట్లాడలేకపోతోంది. బాధతో మూలుగుతోంది. బ్యాంకుని లూటీ చేసి పారిపోయిన దొంగలాగా కాంతం తన కోపాన్ని తప్పించుకుంది అనుకున్నాడు హరి. ఇప్పుడు ఆమె ఎవరి కోపతాపాలకు అందనంత దూరంలో ఉంది. మళ్ళీ ఆమె మామూలు మనిషి ఇంటికొస్తే కదా తన అసంతృప్తిని, ఆమె చేసిన ద్రోహాన్ని ఎత్తి చూపించటం. కానీ అది సంభవం అయ్యేటట్టుగా లేదు. పైకి వ్యక్తపరచలేని ద్వేషం అతన్ని దహింపజేస్తోంది. ఒక్క నెల రోజులు తనకు అవకాశం దొరికితే బాగుండు. కాంతాన్ని మానసికంగా చిత్రవధ చేసి హింసించి శిక్షించగలిగేవాడు. తనేం నేరం చేశాడని తనకి శిక్ష? కాంతంలో ఒక్క రవ్వ పశ్చాత్తాపం కలిగినా తనకు తృప్తే. ఒక్కసారి కూడా ఆమె ఇంతవరకు తనను క్షమించమని అడగలేదు. ఆమె దృష్టిలో అది నేరమే కాదేమో. గూఢచారులు అందరిలాగే ఆమె కూడా ఇన్నాళ్ళు 2 జీవితాలు గడిపింది. లింగమూర్తి కూడా. నిజానికి కాంతం తనను తన రహస్య ప్రేమ జీవితానికి కవచంలాగా ఉపయోగించుకుంది. ఆమె ఆటలో పావు. తన తెలివి, తన ఉద్యోగం, హోదా అన్నీ ఆ అమాయకంగా కనిపిస్తూ సంసారమే జీవితం అన్నట్టుగా నటించిన నయవంచుకురాలి ముందర దిగదుడు పైపోయాయి. తన సంస్కారం, తన అందం, తన ప్రేమ నివేదన అన్నిటికన్నా ఆ కురూపి వయసు మళ్ళిన రాస్కెల్ ఎక్కువయ్యాడు. శృంగార జీవితంలో ఎప్పుడూ ఆ గొడవేనా అనే కాలంలో ఇంత పాశవికమైన నీచమైన గోతులు తీసే వ్యక్తుల్ని, సంసారాలని నాశనం చేసే నరక జ్వాలల్లాంటి కోరికలు రేగుతున్నాయన్నమాట. మై గాడ్, తను ఫూల్. కానీ ఎవరు తనను ఫూల్ చేశారు? ఓ పల్లెటూరు బైతు, లోక అనుభవమే లేనట్టుగా నటించిన ఒక జాణ. హరి నిస్త్రాణగా స్కూటర్ వైపు నడిచాడు. ఇక మీరు ఈ కుర్చీలో కూర్చోబోయే 6వ రీజనల్ మేనేజర్ అన్నాడు. రీజనల్ మేనేజర్ హరితో రివాల్వింగ్ చైర్లో ఎడం వైపుకు తిరిగి
చెబ్ స్టీల్ సేఫ్ నుంచి కొన్ని సీక్రెట్ ఫైల్స్ తీసి మన ఆఫీసు జాతకం అంతా ఇదే, మీకు తీరిగ్గా ఉన్నప్పుడు ఒకసారి తిరగేయండి. హరి పేలనగా నవ్వాడు. మీ కుటుంబ విషయాలు తెలిసాయి. ఇది మీకు సంతోషకరమైన సమయం ఏమీ కాదు. భగవంతుడి లీలలు అనంతం. ఇంకా టైం ఉంది కదా అన్నాడు హరి. హెడ్ ఆఫీస్ నుంచి ఉదయమే ఫోన్ వచ్చింది. మిమ్మల్ని ఛార్జ్ తీసుకోమని లెటర్ కూడా వచ్చింది. అయితే తప్పదు. ఇంకా కొన్నాళ్ల పాటు అఫిషియేట్ చేయమన్నారు. కానీ 6 నెలలు తిరగకుండానే కన్ఫర్మ్ అవుతారు. అందుకేమీ సందేహం లేదు. హరి ఫైళ్లు తిరగేస్తూ మౌనంగా ఉండడంతో డిస్మిసల్ గురించి ఈరోజే బొంబాయి వాళ్ళతో మాట్లాడాను. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మీరు ఛార్జీ తీసుకున్న తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పనుల్లో అదొకటి. అదేదో మీరే చేసి పోకూడదో చేద్దామని అనుకున్నాను. కానీ తర్వాత పరిణామాలు నిర్దేశించడానికి నేను ఉండను కదా. అందువల్ల నా సంతకంలో ఉన్న ఆ ఆర్డర్ ఆఫీస్కే ఇబ్బంది అవుతుంది. కానీ డోంట్ వర్రీ, మనకు మంచి కేసు ఉంది. ఉద్యోగంలో చాలామంది ఆ సెక్రటరీ దుందుడుకుతనాన్ని సమర్థించడం లేదు. మహాపోతే 1-2 రోజులు కాస్త గొడవ చేస్తారు. తర్వాత అంతా ప్రశాంతంగా మారిపోతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా కాంటాక్ట్ చేశాను. ఒకవేళ అంత అవసరమైతే నిమిషాల మీద ట్రక్కుల నిండా వచ్చి పడతారు. నిజానికి ఇంత జటిల సమస్యను పరిష్కరించే అవకాశం మీకే వస్తున్నందుకు నాకు అసూయగా ఉంది. అన్నట్టు మీరు మన అధికార నివాసానికి ఎప్పుడు మారతారు? నేనైతే 2 రోజుల్లో సామానంతా ప్యాక్ చేయించి మా ఊరు పంపించేస్తున్నాను. హరి ఆలోచనలు దూరంగా ఎక్కడో తిరుగుతున్నాయి. తొందరలోనే మారతాను అన్నాడు యాంత్రికంగా. అంత పెద్ద బంగళా తను ఏం చేసుకుంటాడు? బహుశా ఒక్కడే వెళ్ళాలి. తను డాలి ఇద్దరికి అంత ఇల్లెందుకు? అసలు హైదరాబాద్ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందేమో. బెంగళూరు బాగుంటుంది, వాతావరణం కూడా హాయిగా ఉంటుంది. మిగతా ఆఫీస్ విషయాలు మాట్లాడాక రీజనల్ మేనేజర్ హరి తాళం చేతులు గుర్తి చూపించి ఏవి తాళం చెవి దేందో చెప్పాడు. కొన్ని రహస్య టెలిఫోన్ నెంబర్లు, కోడ్లో ఉన్న కొన్ని సందేశాలు, ఏ విషయాల్లో తమ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏవి తప్పకుండా హెడ్ ఆఫీస్ని సంప్రదించి గాని నిర్ణయించుకోకూడదో రాసి ఉన్న చిన్న బైండ్ పుస్తకం చూపించాడు. ఎందుకో కానీ హరికి తను ఈ భారం మొయ్యలేను అనిపించింది. ఇక హరి కొత్త హోదా చేపట్టిన కొద్ది రోజులకి బొంబాయి నుంచి కాల్ వచ్చింది. ఏం చేశారు? ఏం చేయమంటారు? పరిస్థితిని అంచనా వేయవలసింది మీరు. మిగతా విషయాలు అనుకూలంగా ఉంటే ఆలస్యం చేయొద్దు. నోటీస్ ఎప్పుడు సర్వ్ చేయమంటారు? ఏ రోజైనా సరే. సాయంత్రం బెస్ట్ టైం. సస్పెన్షన్ తర్వాత కూడా జనం అలసడి చేయటం లేదు. బహుశా ఎక్కువ మంది ఉద్యోగులకు అతడి మీద ఇదివరకు ఉన్నంత సానుభూతి లేదేమో. అది కూడా ఒక కారణం కావచ్చు. ఏమైనా గొడవ అయితే పోలీసుల్ని పిలిపించమంటారా? శాంతి భద్రతలకు భంగం కలగని పక్షంలో మన ఆఫీస్కి పేరుకు మచ్చ రాకుండా ఉన్నట్టయితే కొద్దిపాటి బలప్రయోగంతో పరిస్థితి మామూలుకు వస్తుందనుకుంటే పిలిపించడంలో తప్పులేదు. ఇక హరి తలపట్టుకున్నాడు. ఇంతే, ఎవడు బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడ్డు. వాళ్ళు ఇన్ని షరతులతో సలహా ఎందుకు ఇస్తున్నారు? ఏమైనా తననే నిందించడానికి. కానీ ఏదో ఒకటి చేయక తప్పదు. కుడివైపు టేబుల్ సరుగులోంచి నీట్గా టైప్ చేయబడిన డిస్మిసల్ ఆర్డర్ తీశాడు. ఒకసారి తుఫాల్తో మొహం దుడుచుకున్నాడు. ఎయిర్ కండిషన్లు ఉన్నా చెమట పడుతున్నట్టుగా గ్రహించాడు. పెన్ హోల్డర్ నుంచి వణికే వేళ్లతో పెన్ను తీసి సంతకం పెట్టి బజర్ నొక్కాడు. ఎస్ సార్ అన్నాడు ఫ్యూన్. ఇది తీసుకెళ్ళి యూనియన్ సెక్రటరీకి ఇచ్చి సంతకం తీసుకో అన్నాడు. ఫ్యూన్ నిష్క్రమించాడు. టైం చూసుకున్నాడు. 4:30 అయింది. ఎందుకైనా మంచిది, పిఏకి ఫోన్ చేశాను. అత్యవసరమైతే పోలీసులకు ఫోన్ చేయమని. మరో అరగంటలో ఆఫీసు మూసేయాల్సి ఉంది. కానీ ఆ రోజు ఆఫీసు మూతపడలేదు. డిస్మిసల్ ఆర్డర్ సత్యమూర్తికి చేరిన 15 నిమిషాల్లో ఆఫీసు వాతావరణమే మారిపోయింది. హరి బయలుదేరటానికి టేబుల్ సొరుగుల తాళం వేస్తున్నాడు. దూరంగా నినాదాలు వినిపించాయి. చప్పుడు టేబుళ్లని, కుర్చీలని, పార్టీషన్ గోడలని బాదుతున్న శబ్దం. మరో 2 నిమిషాల్లో మొదటి దళం అరుస్తూ తన క్యాబిన్లోకి ప్రవేశించారు. డిస్మిసల్ ఆర్డర్ రద్దు చేయాలి. రీజనల్ మేనేజర్ ముర్దాబాద్. చూస్తూ ఉండగానే క్యాబిన్ నిండా జనం. 10ల్లో కాదు 100ల్లో. ఇంచుమించు ఆఫీసు సిబ్బందంతా వచ్చిందేమో అనిపించింది. అవతల ఆ వచ్చిన వాళ్ళలో సత్యమూర్తి ప్రత్యర్థులు కూడా ఉన్నారు. వీళ్ళంతా ఎందుకు వచ్చారు? బహుశా రాకపోతే ఆ కోపంలో, ఉద్రేకంలో మిగతా వాళ్ళు తమను పచ్చడి చేస్తారని భయమేమో. నిల్చోడానికి కూడా స్థలం లేదు. కానీ ఇంకా ప్రవాహం ఆగలేదు. లోపలికి వచ్చిన వాళ్ళు తన టేబుల్ మీద ఎక్కి కూర్చున్నారు. తన కుర్చీ వెనక్కి కూడా వచ్చి నిల్చున్నారు. అందరి మొహాల్లోనూ కోపం, తనంటే తృణీకారం, హేళన, అసహ్యం. వీళ్ళు బెదురుగొడ్లలాగా సీట్లలో నక్కి పనిచేసే వెధవలు ఇప్పుడు రేసు కుక్కల్లాగా మీద పడుతున్నారు అనుకున్నాడు.
కొందరు సీనియర్ ఆఫీసర్లు తనను ఆదుకోవడానికి రాబోయారు కానీ స్థలమేది, రావటానికి దారేది. కిక్కిరిసిన ఉద్యోగాలు వాళ్ళను పంపేస్తారు తిట్టి. ఆ తర్వాత బూతులు అవే పాటలుగా నినాదాలుగా పాడుతున్నారు. ఇక టేబుల్ మీద ఉన్న ఒక్కడిని కాస్త పక్కకు జరగమన్నాడు. ఉద్యోగులు ఒక్కొమ్మడిగా అరిచారు. కోపంగా టెలిఫోన్ తీసి కింద పడేశాను. లెటర్స్ ట్రే, పెన్నులు, కాలింగ్ బెల్ తీసి కిటికీనిచ్చి బయటికి విసిరేశాను. తనకు భయం వేసింది. అన్ని వందల మొహాల్లో సత్యమూర్తి కోసం గాలించాడు. అందరూ వచ్చారు, అతడొక్కడ తప్ప. ఇది కూడా ఒక ఎత్తుగడేమో. ఎలా? ఫోన్ కూడా చేయలేదు, బాత్రూంకి వెళ్ళలేదు, ఎవరిని పిలవలేదు. తన ప్రతి చిన్న కదలికను అవహేళన చేస్తున్నాడు. మీలో ఎవరితో మాట్లాడాలి నేను? నాతో 100 కంఠాలు సమాధానం ఇచ్చాయి. ఇది నా నిర్ణయం కాదు, హెడ్ ఆఫీస్ నిర్ణయం. మళ్ళీ గోల, చెవులు పగిలిపోయే శబ్దాలు, బూతులు. సత్యమూర్తిని ఉద్యోగం నుంచి మళ్ళీ తీసుకునేదాకా మేము కదిలించేది లేదు. హరికి భయం వేసింది. గుండె వేగం కొట్టుకుంది. తనకు బీపీ ఉందేమో అనిపించింది. ఒక్క భరించలేని వేడి, ఒళ్ళంతా చెమట, జుట్టు చెదిరిపోయింది. కాళ్ళు, చేతులు, పెదాలు వణుకుతున్నాయి. మీరు ఇలా ఎంతసేపు కూర్చున్నా ఏమీ జరగదు. నేను హెడ్ ఆఫీస్లో మాట్లాడి చెప్తాను. నీ బోడి సలహా ఆవిడకి అక్కర్లేదు. మేమే హెడ్ ఆఫీస్కి కాంటాక్ట్ చేసాం. నిన్ను డిస్మిస్ చేస్తారట. ఎలా ఉంటుంది? ఒక వెకిలి నవ్వు. రాత్రికి 9 అయింది. ఉద్యోగులు ఎవరూ కదలలేదు. తనకు నాలిక పిడచగట్టుకుపోతోంది. గ్లాసు నీళ్లు చూడలేవు. స్పృహ తప్పి పోతానేమోనని భయం వేసింది. ఎంత సిగ్గుచేటు. ఇంతలో ఎవరో పోలీసులను చూసి కొందరు బెదిరిపోయారు. 5 నిమిషాల్లో ఖాళీ చేయకపోతే లాఠీ చార్జ్ చేద్దామన్నారు పోలీసులు. ఇది మా ఆఫీస్ వ్యవహారం. ఎవరు మిమ్మల్ని పిలిపించారు అన్నారు కొందరు. మాకు అదంతా తెలియదు. మీరు ఖాళీ చేయాల్సిందే. చెయ్యం. లాఠీలు లేచాయి. కొందరికి దెబ్బలు తగిలాయి. ఫోన్ చేసిన వాడి సంగతి రేపు తేల్చుకుంటాం. ఈ రోజుతో ఆఫీస్ బంద్ కావటం లేదు. రేపెట్లా పనిచేస్తుందో చూద్దాం. ఇక తర్వాత పోలీసులు తన నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. జాగ్రత్త పడి ఉద్యోగులు మొత్తం మీద శాంతియుతంగానే ప్రవర్తించారు. ఎక్కువ నష్టమేం జరగలేదని చెప్పాడు. మీకు పోలీసు రక్షణ కావాలా? అక్కర్లేదు. రేపు మళ్ళీ రమ్మంటారా? తెలియదు. అవసరమైతే కబురు చేస్తాను. ఒక్కరు వెళ్ళగర్రా? ఎవరైనా వెంట రమ్మంటారా? అక్కర్లేదు. మీరు ఉద్యోగుల మీద కేసు పెడతారా? ఆలోచించాలి. తూలుతూ స్కూటర్ స్టాండ్ వైపు నడిచాడు. చాలామంది వెళ్ళిపోయారు. యూనివర్సిటీ రూమ్లో మాత్రమే లైటు వెలుగుతోంది. యూనియన్ రూమ్లో మెట్ల మీద 5-6 వ్యక్తులు తన వైపు చూశారు. అందులో ఒక ముఖం సత్యమూర్తిదని గుర్తుపట్టాడు హరి. ఇక ఎలాగైనా హెడ్ ఆఫీస్ ప్రభువులతో మాట్లాడాలని రాత్రంతా ప్రయత్నించాడు. చాలాసేపు నంబర్ దొరకలేదు. దొరికినప్పుడు ముఖ్య ప్రభువులు ఇంట్లో లేరు. ఆఫీసు తెరవాలా వద్దా? తెరవకపోతే లాకౌట్ అన్నమాట. కానీ లాకౌట్ డిక్లేర్ చేసే అధికారం తనకు లేదు. తెరిస్తే మళ్ళీ నిన్నట్లాగే ఉంటుంది. పనేమీ కాదు సరిగదా. మళ్ళీ తన క్యాబిన్ నిండా గొడవ. కానీ ఈరోజు ఏమైనా సరే పోలీసుల్ని పిలవకూడదు. వాళ్ళని చూడగానే రెచ్చిపోతారు ఉద్యోగులు. ఉదయం మామూలు కన్నా తొందరగా ఆఫీస్కి వచ్చాడు. ఉద్యోగులు రాత్రి ఇళ్లకు వెళ్ళలేదో ఇంకా తొందరగా వచ్చారో కానీ అప్పటికే 200-300కు పైగా ఉన్నారు. కాంపౌండ్ నిండా ఎర్ర జెండాలు, యూనియన్ బ్యానర్లు, రీజనల్ మేనేజర్ ముర్దాబాద్ అంటూ పథకాలు. తనను చూడగానే నినాదాలు మళ్ళీ మిన్నుముట్టాయి. తిట్లు, చేత్కారాలు భరిస్తూ తలంచుకుని తన క్యాబిన్కి వెళ్ళాడు. మొదట ఉద్యోగస్తులు గేటు ముందర సమావేశం పెట్టుకున్నారు. తనను అభిశంసిస్తూ అనేక తీర్మానాలు చేశారు. ఆఫీసులో ప్రవేశించబోతున్న సహోద్యోగులందరినీ అక్కడే ఆపి అందరూ వచ్చారనుకున్న తర్వాత ఊరేగింపుగా నినాదాలు ఇస్తూ తన క్యాబిన్లోకి మళ్ళీ ప్రవేశించారు. ఈలోగా 2-3 సీనియర్ ఆఫీసర్లు తనకు సహాయంగా వచ్చి కూర్చున్నారు. కానీ వాళ్లతో మాట్లాడే అవకాశమైనా కలగలేదు. ఎక్కడ వీలుందని చుట్టూ జనమేనాయి. అంతమంది ముందర తనే చిన్న కదలిక చేసినా వాళ్ళ అల్లరి సముద్ర తరంగంలా మిన్నంటుతుంది. పక్క గదిలో టెలెక్స్ మిషన్ టకటకా మంత్రం వినిపిస్తోంది. తనను ముంబైకి ఇంకా సంబంధం ఉందని చెప్పటానికి అదొక్కటే సూచన. సరిగ్గా 12ంటికి గుమికూడిన ఉద్యోగుల్లో కొత్త కలకలం బయలుదేరింది. హరి ఇప్పటిదాకా తను అనుభవించింది ఏ మనిషి అనుభవించకూడదు అనుకున్నాడు. కానీ అప్పుడు ప్రారంభమైన గోలతో పోలిస్తే అప్పటిదాకా జరిగిన అల్లరి లేశ మాత్రమే అనిపించింది. చప్పట్లు, ఈలలు, టేబుల్ మీద అల్మైరా వద్ద మధ్యల మోతలు, పాటలు, నాట్యాలు. ఎవరూ తన వద్ద ఉమ్మి వేశారు. నపుంసకుడు అనుకున్నారు. మనుషులకు చిక్కగలిగినన్ని
బూతులు తిట్టారు. కానీ ఈసారి కోపం కాదు, హేళన. తనం ఒక ఈగ దోమలాగా ఫీల్ అయ్యాడు. మరో అరగంటకు కానీ అసలు విషయం ఏమిటో తెలియదు. సత్యమూర్తి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నట్ట. అది ఎత్తుకు పై ఎత్తు. అందరూ ఈ విజయోత్సవం మరి కాసేపటికి ఆ గదిలోని ఫర్నిచర్తో తను ఒక భాగంగా ఫీల్ అవుతున్నప్పుడు ఉద్యోగులంతా వెళ్ళిపోయారు లేచి. మరి కాసేపటికి బొంబాయి నుంచి టెలెక్స్ వచ్చింది. మీరిచ్చిన టెలెక్స్ సందేశాలు అందాయి. పరిస్థితి సమీక్షించడానికి సాయంత్రం విమానంలో మీరు తరలి రావాల్సింది. అక్కడి సెక్రటరీని కూడా ఆ సంప్రదింపుల కోసం రావాల్సిందిగా వర్తమానం అందజేయండి అని ఉంది ఆ టెలెక్స్లో సారాంశం. ఇక బొంబాయి అధికారులు ఇలా అర్జెంటుగా పిలిపించినప్పుడు ఎలా మాట్లాడతారో ఏం మాట్లాడతారో తనకు తెలుసు. పైగా సత్యమూర్తి తనను బోల్తా కొట్టించి స్టే తెచ్చుకున్నాడు. అవమానం 2 చోట్ల తాను ఓడిపోయాడు. ఆత్మహత్య చేసుకుంటే అనే ఆలోచన అతడి మనసులో క్షణం మెదిలింది. బొంబాయి విమానం 2 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. తన వెంట ఒక ఆఫీసర్ వచ్చాడు. తనను సాగనంపడానికి సత్యమూర్తి వెంట ఒక 20 మంది దాకా అనుచరులు ఉన్నారు. బ్యాగేజీ చెక్ పూర్తయిన తర్వాత ట్రాన్సిట్ లాంజ్లో ఉన్నప్పుడు సిగ్గు విడిచి నమస్కారం మూర్తి గారు అంటూ పలకరించాడు హరి. సత్యమూర్తి నవ్వాడు. బాగా అలసిపోయినట్టున్నావు అన్నాడు. మీ దయ, మీరు మమ్మల్ని విశ్రాంతి తీసుకొనిస్తేనా అన్నాడు హరి. చేతులతో చేసుకుంటున్నారు, వాడు నిన్ను చక్కగా వలలో ఇరికించి పోయాడు, ఇప్పుడు అనుభవించు అన్నాడు సత్యమూర్తి. హరి మాట్లాడలేదు. నువ్వు ఈ పని చేయవలసి వస్తుందని నాకు 2 నెలల క్రితమే తెలుసు. హరి మొహం వివరణమైంది. నేనేమీ ఆలోచించలేకపోతున్నాను. నా ఆరోగ్యం బాగాలేదు. ఇంట్లో మావిడికి జబ్బు. అతడి కంఠం గద్గదమైంది. తెలుసు, అందుకే మా వాళ్ళని కాస్త కంట్రోల్లో ఉంచాను. ఆ పాతవాడే ఉంటేనా అన్నాడు సత్యమూర్తి. బొంబాయిలో వాళ్ళు ఏమంటారో తెలియదు. బహుశా నన్ను అసమర్థుడంటారు. ఆ విషయం మేమే నిర్ణయించాం కదా అన్నాడు సత్యమూర్తి. కానీ నాకు ఈ ప్రమోషన్ మీద కూడా మమకారం లేదు. వాళ్ళు నన్ను రివర్ట్ చేసినా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు అలాంటి తిక్క పనులు ఏం చేయరు. నేను ఇక్కడే కూర్చోబెట్టి నీ దారిలో నిప్పులు పరుస్తారు. హరి తల వంచుకుని కూర్చోవడం చూసి, పర్వాలేదు, నా గురించి నువ్వేం బెంగపడకు. నన్ను నేను ఎప్పుడూ రక్షించుకోగలను. అసలు నా సమస్య ఎప్పుడూ నా భద్రత గురించి కాదు, మా యూనియన్ భద్రత గురించే. నా దృష్టిలో నువ్వు విలన్వి కాదు, ఒట్టి బఫూన్వి అన్నాడు సత్యమూర్తి. చూడు హరి, నీకు నాకు వ్యక్తిగతమైన శత్రుత్వం ఏమీ లేదు. పూర్తిగా నీకెప్పుడు నేను మిత్రుణ్ణే. నీ కుటుంబ పరిస్థితి గురించి నీ మీద పూర్తి సానుభూతి ఉంది. నీకు ఏ సహాయం కావాల్సిన నా యూనియన్ లక్ష్యాలకు అడ్డు రానంత వరకు సహాయం చేయడానికి నేను రెడీ. బొంబాయి ప్లేన్ రెడీగా ఉందని అనౌన్స్మెంట్ వినిపించడంతో అందరూ వరుసగా రన్వే వైపు కదిలారు. శాంతాక్రజ్లో దిగి ఇద్దరూ చెరో ట్యాక్సీ మాట్లాడుకునే ముందర హరి, నాకు చిన్న సాయం చేయండి. మీ సంభాషణలు తొందరగా ముగుస్తాయిగా, వెళ్ళగానే కాస్త మావిడి గురించి నాకు మెసేజ్ ఇవ్వండి అన్నాడు సత్యమూర్తితో. ఇక బొంబాయిలో అధికారులు సత్యమూర్తితోనూ హరితోనూ వేరువేరుగా సంభాషణలు చేశారు. సత్యమూర్తికి ఇచ్చిన డిస్మిసల్ ఆర్డర్ మేనేజ్మెంట్ పునః పరిశీలిస్తుందని, ఆ ఆర్డర్స్ వాపస్ తీసుకుంటామని చెప్పడానికి మరో మాట అని చెప్పారు. అలా తన పని ముగించుకుని సత్యమూర్తి 2 రోజుల్లో హైదరాబాద్ చేరుకున్నాడు. హరితో మాత్రం మంతనాలు వారం రోజుల దాకా కొనసాగాయి. అంచెలంచెల అధికార వ్యవస్థలో హరి అందరూ పెద్దలు కలుసుకుని వాళ్ళ యక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పి, చివాట్లు తిని, ఉపన్యాసాలు విని, ఇంటర్వ్యూల కోసం పడిగాపులు గడుపుతూ బాధపడ్డాడు. ఒక శుక్రవారం డిప్యూటీ చైర్మన్తో 5 నిమిషాలు మాట్లాడటానికి అరగంటకు పైగా నిరీక్షిస్తున్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి, హైదరాబాద్ నుంచి మీకు మెసేజ్ వచ్చింది. ఏది? టెలెక్స్ రూపంలో ఉంది. పరిగెత్తాడు. ఒకే ఒక వాక్యం, మీ భార్యకు సీరియస్గా ఉంది, వెంటనే బయలుదేరి రండి. సత్యమూర్తి. ఇక బోరున వర్షం కురుస్తోంది. ఉదయం 11 గంటలైనా చీకటిగా ఉంది. ఆకాశం నిండా నల్లటి మబ్బులు. అప్పటికి 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా పడుతూనే ఉందట. వీధుల నిండా నీళ్లు. హరి స్టేషన్ నుంచి పర్లాంగ్ దూరం నడిస్తే కానీ ఒక హోటల్ ముందర ఆటో కనిపించలేదు. అడ్రస్ చెప్పి పోనీయమన్నాడు. ఆటో కదిలింది. ఎమర్జెన్సీ వార్డులో కాంతం, ముక్కులో ఆక్సిజన్ గొట్టాలు, చేతి నరానికి గ్లూకోజ్ ట్యూబు, లింగమూర్తి, కాంతం తల్లి ఓ పక్కన, సత్యమూర్తి, తన గుర్తించదగిన మరొక యూనియన్ యాక్టివిస్ట్. హరికి కన్నీళ్లు దారకట్టాయి. సత్యమూర్తి వచ్చి భుజం తట్టాడు. మనం చేయగలిగింది ఏమీ లేదు. మిమ్మల్ని చూడటం కోసమేనేమో అన్నట్టుగా ఇంకా బతికే ఉంది. అది మీ అదృష్టం అన్నాడు. లింగమూర్తి ఎవరితోనూ మాట్లాడటం లేదు. కాంతం మంచం పక్కన కూలబడి చేతుల్లో తలపెట్టుకుని పిల్లవాళ్ళ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కాంతం మూలుగు. నేను కాంతం. కళ్ళు సగం తెరుచున్నాయి.
కాస్త ఇబ్బందిగా ఆగి ఆగి తీసుకుంటోంది. అరచేతులు ముడుచుకుపోతున్నాయి. సిస్టర్ వచ్చి చూసి వెళ్ళింది. హరి బిగ్గరగా కేకేశాడు, ఓసారి డాక్టర్ని పిలవండి. డాక్టర్? అక్కర్లేదండి, ఇట్స్ ఓవర్. డాక్టర్ అక్కర్లేదు ఇంకా అంది సిస్టర్. కాంతం? నేను కాంతం, ఒక్కసారి చూడు అందామె అరిచాడు హరి. ఆమె గొంతులో ఏదో గురక వినిపించినట్టయింది. పెద్దగా మూలిగింది. మరోసారి సన్నగా బలహీనంగా పెదాలు కదిలిచింది. కన్నీటి తెర వెనకాల హరికి జీవితం పునరావృతమైంది. ఇదంతా పెద్ద జోక్. నా వియోగాన్ని మీరు భరించలేరని నేనే ఇలా నాటకం ఆడాను. కనీసం ఇలా నా మీద అసహ్యంతోనైనా నా వియోగ బాధను తగ్గించుకోండి. మీకు ప్రాణం పోసిన మట్టి బొమ్మను నన్నే మీరు అనుమానిస్తారా? ఇలాగైనా నేను వెళ్ళాక మీరు నా బాధను మర్చిపోతారు కదా అంటున్నట్టుంది కాంతం. తనకేం మిగిలింది? తన కోరికలన్నీ తీరాయి. అనుకున్న ప్రమోషన్లు వచ్చాయి. ఆమె వల్ల తన జీవితం సుఖంగానే గడిచింది. కానీ తను ఉద్యోగంలో నిచ్చెనలెక్కుతున్నప్పుడే వ్యక్తిగతంగా తన జీవితం విషాదమయమైంది. ప్రేమ దొరికిందని మురిసిపోతున్నప్పుడే అది కలుషితమని తెలిసింది. ఉన్నతోద్యోగం వచ్చిందనుకున్నాడు, కానీ అది మరొకడు ఎంగిలికూడని తెలిసింది. పాపపుణ్యాలు బేరీజు వేసుకుంటే ఏం మిగులుతుంది? సంతోష శిఖరాల మీద విషాదం పేరుకునుంటుందా? కాంతం అంటూ లింగమూర్తి ఆసుపత్రి దద్దరిల్లేలా అరిచాడు. అదండి సీరియల్. మీ అందరికీ ఈ సీరియల్ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. మీరిచ్చే ప్రోత్సాహాన్ని బట్టి, ఆ కథలు మీరు వినే కథలను బట్టి, అంటే ఎందుకంటే ఒక్కొక్క కథ 4 hours 5 hours చదవాల్సి వస్తుంది ఒక నవల అంటే. మరి అది కొంచెం మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే నేను ఏమైనా చదవటానికి కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే 2-3 పేజీల కథ ఏదో ఉంటే చదివేసుకుని అలా నడిపేస్తాను. చూడండి, మీరు కనుక మీకు బాగా నచ్చితే మాత్రం నాకు కామెంట్స్ రూపంలో కానీ, అలాగే మీరు చూసే విధానంలో కానీ కనపడాలి నాకు. అంటే ఒక మంచి కథ ఉందనుకోండి, ఎక్కువసేపు వినొచ్చు మనం. ఒక 50 పేజీలు ఉందనుకోండి, 50 పేజీల కథని మనం మధ్య మధ్యలో బైపాస్ చేయలేం ఇది చదివేటప్పుడు. కానీ వినేటప్పుడు మాత్రం బైపాస్ చేస్తాం. అలా బైపాస్ చేస్తే ఏమవుతుందంటే కథకి కనెక్టివిటీ పోతుంది. మనకు తెలియదు తర్వాత ఏం జరుగుతుంది, ముందే జరుగుతుంది, వెనకేం జరుగుతుంది. అలా కాకుండా మీరు వినటానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ 50% 75% అలా వినటానికి ప్రయత్నించండి. అప్పుడే ఆ స్టోరీకి కొంచెం ఇది ఉంటుంది. థ్యాంక్ యూ.